मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. కర్మ ఎలా చేయాలి అనేది మనకి ఇందులో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనం చేసే పనులు ఎలా ఉండాలి. నిష్కామ కర్మ చేయమంటున్నాడు. అంటే కామ్య కర్మ అని ఒకటి అంటాం. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు దాని ఫలితాన్ని ఆశిస్తూ చేయడాన్ని కామ్య కర్మ అంటాం. అలాంటి పని చేస్తే కూడా ఫలితాలు వస్తాయి, కానీ మనం అలా ఆ ఫలితాన్ని ఆశించి చేయడం వల్ల అనుకున్నంత ఎక్కువ ఫలితం రాదు నిజానికి. ఎందుకంటే ఎక్కువే రావచ్చు, మనకు తెలియదు, కానీ మనం తక్కువగా ఆశిస్తాం. కాబట్టి నిష్కామ కర్మ చేయి, అసలు ఏమీ వదిలే, అంతా నా మీద వదిలే, నేనే చూసుకుంటాను అంటున్నాడు. తర్వాత ఆయన ఇందులో మై సర్వాణి కర్మాణి అన్నాడు. అంటే నువ్వన్నీ చేసినవన్నీ నాకే వదిలిపెట్టు, నేను చూసుకుంటాను అంటూ మనకి అభయం ఇస్తున్నాడు. అలా ఎంతమంది ఇస్తారు చెప్పండి మనకి జీవితంలో. మొత్తం నువ్వన్నీ నాకు వదిలేసే నేను చూసుకుంటాను అన్న వాళ్ళు అతి తక్కువగా మనకు కనిపిస్తారు జీవితంలో. అలాంటిది జీవితం భగవంతుడు చెప్తున్నాడు, మొత్తం నాకు వదిలేసే కదా నేను చూసుకుంటా, నీకెందుకు అని. అది మనకి ఎంత జీవితంలో చాలా సెక్యూరిటీ వస్తుంది దానివల్ల కదా. తర్వాత ఇంద్రియాలకి బానిస అవ్వకు అంటూ చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకాల్లో. అంతకు ముందర శ్లోకంలో మనకి చెప్పారు, మనకి ప్రకృతిని బట్టి ఈ మనకు స్వభావాలంటూ ఏర్పడతాయి రకరకాలుగా. మనం తర్వాత గత జన్మలో మనకున్న వాసనలను బట్టి దాన్ని మెల్లిగా మనం మార్చుకోవాలి అని చెప్తున్నాను. ఎలా మార్చుకుంటాము అని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానంగా ఏం చెప్తున్నారంటే, దానికే ముందర భగవంతుడికి శరణాగతి వేడాలి. నాకు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుని శరణాగతి వేడి, స్వామి నాకు ఈ విధంగా వీటి నుంచి నాకు విముక్తి ప్రసాదించు అంటూ దానికి కొంత సాధన చేస్తే ఆ వాటిని తొలగించే అవకాశం ఉంటుంది. లేకపోతే అవి మనల్ని పట్టుకునే ఉంటాయి. చాలా గత జన్మ వాసన అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ జన్మలో అంటే వాసన అంటే కేవలం స్మెల్ అని కాదండి, మనల్ని పట్టుకున్న ఒక ఇష్టం, దాన్ని వాసన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో నాకు సంగీతం అంటే ఇష్టం, చాలా సంగీతం అలా వింటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు దాన్ని పట్టేస్తుంది. తర్వాత ఈ జన్మ అయిపోయి వచ్చే జన్మ నేను తీసుకున్నప్పుడు ఏమిటవుతుందంటే ఆ సంగీతం చాలా ఇష్టం కదా, నా మనసుకు పట్టు. వచ్చే జన్మలో కూడా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అది వెంటాడుతూ ఉంటుంది ఆ సంగీతం. అది విన్నప్పుడల్లా నా మనసు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళా నేర్చుకోవాలనే సంకల్పం, అది వింటే నా మనసు పరవశించుకోవడం. ఇలా మనం చూడండి, చైల్డ్ ప్రాడజీస్ అని చూస్తూ ఉంటాం, చిన్న చిన్న పిల్లలు పాడిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి గత జన్మ ఆ వాసన అంటే ఇక్కడ ఆ ఇష్టం అలా పట్టుకుంటాం. అది కొన్ని మంచి విషయాలు అయితే పర్వాలేదు, చెడ్డ విషయాల్ని పట్టుకుని ఉందనుకోండి తర్వాత వచ్చే జన్మ కూడా నాశనం అయిపోతుంది. అందుకని దేనిలోకి అంత అంటే చెడు వాటిలోకి అంత డెప్త్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనిషికి కొన్ని వచ్చే జన్మలు కూడా పాడైపోతాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. మనం భగవంతుడు మనకి ఇచ్చిన వరం కదా మానవ జన్మ. ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం, సరైన తోవలో పెడుతున్నామా లేదా అని. ఇక్కడ మన భగవంతుడు మనల్ని మన కర్మలని కరెక్ట్ చేస్తూ మనకి దారి చూపిస్తున్నాడు. ఇక్కడ మన స్వభావాలను అనుసరించి మన కర్మలు చేస్తూ ఉంటాం కదా, మరి ఇందులోంచి మనం ఎలా బయటపడాలి అని మనకి ఏదైనా సందేహం వస్తే దానికి భగవంతుడు ఈ శ్లోకం ద్వారా సమాధానం చెప్తున్నాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంధినౌ. 34వ శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఇంద్రియానికి ఒక ఇష్టం ఉంటుంది, అలాగే అయిష్టం ఉంటుంది. వీటిని ఇంద్రియార్థాలు అంటారు. ఇంద్రియము ఇంద్రియార్థాలు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, నేను కొన్ని చూస్తాను, కొన్ని నాకు ఇష్టం ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి. అవి నేను కళ్ళతో చూసేవి ఇంద్రియ అర్థాలు, అవి కళ్ళకు సంబంధించి. అలాగే చెవులతో వినేవి
ఇవి కూడా ఈ చెవులకు సంబంధించిన ఇంద్రియార్థాలు, నోటికి సంబంధించిన ఇంద్రియార్థాలు, ఇలాగా అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి వీటిల్లోనే రాగద్వేషాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటితో చూస్తున్నాను, కొంతమందిని చూస్తే నాకు ఇష్టం, అది అవన్నీ వాళ్ళ మీద నాకు ఇష్టం, రాగం, అనురాగం అంట. తర్వాత ద్వేషం, కొంతమంది నాకు నచ్చరు, ద్వేషం వాళ్ళంటే. కాబట్టి ప్రతి ఇంద్రియానికి ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి అయిష్టం ఉంటుంది. అలాగే ఏం చేస్తాయంటే మెల్లిగా ఇంద్రియాలు మనల్ని లొంగ తీసేసుకుంటాయి. ప్రతి దానికి అన్నిటికీ ఇష్టాలు ఉంటాయి. దాంతో అసలు మన మనస్సు మనకి మీదే మనకి స్వాధీనం ఉండకుండా చేసేస్తాయి అంటాడు. అందుకని మనుషులకి అసలు శత్రువులు ఎవరు అంటే అంత శత్రువులు ఇంద్రియాలే. ఇంద్రియాలని మనకు శత్రువుగా ఉన్నప్పుడు మనం వాటిని మిత్రులుగా చేసుకోవాలి. భగవంతుడు అదే చెప్తాడు. దాన్ని అంటే వాటిని మనం మంచిగా చేయాలి. వద్దు అంటే అది చేస్తుంది ఆ ఇంద్రియం. ఇది నేను చూడకూడదు, ఈరోజు నేను ఇలా చెయ్యాలి అనేది మనసులో ఉంటే అది చూసే వరకు మనల్ని వేధిస్తుంది. అలాగే నేను వీళ్ళ మాటలు వినకూడదు, వీళ్ళు నాకు చెడు చెప్తున్నారు అంటే మళ్ళీ అక్కడికే వెళ్ళి వినే వరకు చేస్తుంది. అంటే అవే మనకి శత్రువులు, అవే మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి అంటారు. కాబట్టి ఇది ఒక జన్మ కాదండి, ఎన్నో జన్మల నుంచి మన మనస్సుని ఆక్రమించుకున్నాయి. మనది ఒక ఆత్మ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం మనది, ఇందులో మనమే రాణి కదా. భగవంతుడిని పెట్టుకుని మనం జాగ్రత్తగా ఉండి ఇందులో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఒక ముందర ఒక నిశ్చయంతో ఉన్నాం. కానీ ఏం చేస్తాయంటే ఇందులోకి శత్రువులు చొరబడుతున్నాయి. అవే ఈ రాగద్వేషం, ఒకటి రాగము ఒకటి ద్వేషం అని రెండు ఆయుధాలు పట్టుకుని ఈ ఇంద్రియాలన్నీ మన మనస్సులో చొరబడి మొత్తం సామ్రాజ్యాన్ని అదేం చేస్తాయంటే కొంచెం కొంచెంగా వచ్చి చొరబడిపోయి మనకు తెలియకుండా మొత్తం సామ్రాజ్యాన్ని అదే ఆక్రమించుకుని ఉంటాయి. అందుకని ఏం చేయాలి మనం? దీనికి ఒకటే మార్గం, గురువు ఉపదేశాన్ని మొట్టమొదట పొందాలి. గురువు దొరకలేదు, దొరికే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. లేదా ఒక మనసులో ఒక గురువుని ప్రతిష్ఠించుకుని ఆయన చెప్పేది విని ఆయన మీద నమ్మకం పెట్టుకుని దాంతో ఈ శత్రువుల్ని తరమాలి. కాబట్టి అందుకని ఏంటంటారో తెలుసా అండి, ఈ రాగద్వేషాలు మన మనస్సుని తోచే దొంగలంట. అది ఆ మాట కూడా చెప్తారు శంకరాచార్య. ఏంటంటే మనం దీనికి చిన్న కథలా చెప్తారు పెద్దవాళ్ళు. మనం ఒక్కళ్ళమే అడవిలో వెళుతూ ఉంటే మనతో ఇద్దరు స్నేహితులు కనిపిస్తారట. మనకి ఏదో మనం ఒక లక్ష్యం పెట్టుకుని వెళుతున్నాం, ఫలానా చోటుకి వెళ్ళాలి, అక్కడ ఏదో వినాలి, ఏదో నేర్చుకోవాలి కుతూహలంగా వెళుతూ ఉంటే మనతో ఇద్దరు స్నేహితులు కనిపించి మేము నీకున్నాం కదా, నీకెందుకు అంటూ మనకి మాయ మాటలు చెప్తారు. మనకు తెలియక వాళ్ళ మాటలకి వశపడిపోతాం. అంటే ఎంత అందంగానో చెప్తారు చూడండి, కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడతారు. మనకు తెలియకుండా వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, అలా పట్టి లాగేసిన తర్వాత వాళ్ళ మాటలు వింటూ ఉంటే తీసుకెళ్లి మనల్ని చూపడానికి ఒక బావి లాంటి దానిలో పడేసి మన దగ్గర మనవన్నీ లాక్కుని అడవిలోంచి వెళ్ళిపోతారు. మనం అక్కడ పరితపిస్తూ విలపిస్తూ ఉంటాము అంటారు. అలాగే ఈ రాగము ద్వేషం అనేవి రెండు శత్రువులు, ఆయుధాలు. అవి రెండు ఇవన్నీ పట్టుకుని ఇంద్రియాలు మన మీదకి వస్తాయి. మన యుద్ధం చేయడానికి గురువు సహాయం. మనకి ఆయుధం కావాలిగా. ఆయుధం ఏంటి అంటే ధర్మం అని చెప్తున్నారు. ధర్మాన్ని, ఎవరి ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తే మనకి ఇంకే ఆయుధం అక్కర్లా, మిగతాన్ని మన మాట వింటాయి, లొంగి తీరుతాయి మనకి. ఇది నేను చెయ్యాలి, ఇది నా కర్తవ్యం అంటాం కదా, అలా అన్నప్పుడు అన్ని మనకి లొంగుతాయి అని చెప్తారు. అది పైగా ఏంటుంటుందంటే పూర్వ జన్మల నుంచి వచ్చే వాసన, మంచి వాసనలు ఉంటాయి, చెడు వాసనలు ఉంటాయి. ఇది చెడు వాసన అంటే దుష్ట సంస్కారం అంటారు, అది వస్తుంది. అన్ని మంచి పనులు చేస్తే జన్మెత్తంగా ఏదో చెడ్డ పనులు కొన్ని చేస్తాం. కాబట్టి ఆ చెడు మనల్ని ఆవహించి ఉంటుంది. కానీ మనకి ఈ జన్మలో తెలిసింది లేదు, నేను జన్మలో తప్పు చేశాను, ఇలా అయ్యాను, కాబట్టి ఈ జన్మలో మంచి చేస్తాను. ఒక ప్రయత్నం చేస్తున్నాం మనం మోక్షం సంపాదించడానికి. ఈ రెండింటికి యుద్ధం. పోయిన జన్మలో దుష్ట సంస్కారానికి, ఈ జన్మలో వచ్చిన మంచి సంస్కారానికి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. దేనికి బలం ఎక్కువ ఉంటే అది గెలుస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ మోక్ష ప్రాప్తి కోసం మనం చేసే సాధనకి మనం కొంచెం దానికి ఆయుధాలు అవి ఇవ్వాలి, లేకపోతే దుష్ట సంస్కారం గెలిచిపోతుంది. కాబట్టి దీనికి మనసు ముందర శుద్ధంగా చేసుకోవాలి. నేను ధర్మాన్ని ఆచరిస్తాను, ఇదే నా ఆయుధం అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంద్రియాల్ని మెల్లిగా మచ్చిక చేసుకోవాలి. నీకు అది చూడాలి కదా, ఇది చేయాలి కదా, నీ కంటితోటి సరే కాసేపు ఉండి చూద్దాం, ముందర ఈ పని చేద్దాం అంటూ మచ్చిక చేయాలి తప్ప గట్టిగా చెప్తే ఎదురు తిరిగిపోతాయి ఎవరికైనా, చిన్నపిల్లల్లాగే. కాబట్టి పసి వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేస్తామో అలాగే ఇంద్రియాలతో కూడా చేయాలి. అది తినాలి అని మనకు ఏదో వస్తుంది ఒకసారి తినాలి అని, అది ఎంత చెప్పినా అది తినాలి. ఒక చాక్లెట్ తినాలి, వద్దు అంటే తినాలి అనిపిస్తుంది. అంతవరకు తినని వాళ్ళు కూడా డయాబెటీస్ ఉంది అంటే వెంటనే తినాలి అనిపిస్తుంది. అది సహజం కదా.
ఇప్పుడు దానికి మెల్లిగా మచ్చిక చేయాలి. సరే తిందాం, మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఒక 4-5 రౌండ్స్ తీసుకున్న తర్వాత చిన్న ముక్క తినచ్చు అంటే మెల్లిగా చెప్పాలి, అప్పుడు వింటూ. లేకపోతే అది తినే వరకు మనల్ని అలా సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి అంత కష్టం అవి మన ఇంద్రియాలని లొంగ తీసుకోవడం. వాటికి కొన్ని గుర్తు చేసుకుంటే సుఖం ఉంటాయి, కొన్ని గుర్తు చేసుకుంటే కష్టం. కాబట్టి అవి నచ్చకపోతే వాటికి దుఃఖపడతాయి. కాబట్టి అవి నచ్చని తీసుకో, నచ్చినవే కావాలంటూ ఉంటాయి ఇవన్నీ. అందుకని వీటి ఇష్టాలకి మనం బానిసలు కాకూడదు, మనం వాటిని బానిసలు చేసుకోవాలి. అది అనుకూల భావన, ప్రతికూల భావన అంటే మనకి నచ్చినట్టు వాటిని మరల్చుకోవాలి. ఇది చేయడానికి ఎలాగా ఇది అని అడుగుతున్నాడు అర్జునుడు. అది ఎలాగా, దీని ఎలా, ఇంత కష్టం కదా, నువ్వు ఇలాంటివన్నీ చెప్పేస్తున్నావు చాలా తేలిగ్గా, కానీ వాటికి పరిష్కారం ఏంటి అంటే కేవలం ధర్మాన్ని పాటించడమే అంటూ ఇక్కడ చెప్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది చాలా 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 ముఖ్యమైన శ్లోకం. ముఖ్యంగా మనకి 3వ అధ్యాయంలో అతి ముఖ్యమైన శ్లోకం. ఇది పరమ తాత్పర్యం అనమాట. అంటే భగవద్గీతకి పరమ తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకం. ఇది ఒక హెచ్చరిక మనకి, పైగా మనకి బోధిస్తున్నాడు. స్వర్ణకమలం సినిమా ఎప్పుడు చెప్పినప్పుడల్లా నేను అదే చెప్తాను. స్వర్ణకమలం సినిమాలో కూడా మధ్యలో ఇస్తుంది, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, పరధర్మాన్ని ఆచరించకూడదు అంటూ చెప్తున్నారు. అంటే మనకి ఎలాగ మనకు ఆయుధం అంటే మన ధర్మమే అని చెప్పాం కదా, అది శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, పరధర్మం నిన్ను చాలా ఆకర్షిస్తూ ఉంటుంది, దాన్ని మాత్రం ఆచరించద్దు. లేదా నీ ధర్మంలో నువ్వు చచ్చిపో, అంతేగాని పరధర్మానికి వెళ్ళకు. ఎవరికి చెప్తున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు మొదటి అధ్యాయంలో? లేదు, నేను అసలు యుద్ధమే చేయను, అందరినీ చంపడం, రక్తపాతం, నేను అసలు సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఒక క్షత్రియుడు అర్జునుడు లాంటి వాడు, గాంధీవం తీసుకున్న అర్జునుడు యుద్ధం మధ్యలో నిలబడి ఆయన వల్ల యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవులు. అలాంటి వాడు అవతల వాళ్ళని చూసి కదిలిపోయి రాగద్వేషాలకు లోనైపోయి ఇంద్రియాలకి ఆయన వశపడిపోయి నేను యుద్ధం చెయ్యను, నేను సన్యాసం తీసుకుంటానంట. అంటే సన్యాసము అనేది ఆయనకి అంత ఆకర్షణీయంగా ఆ సమయంలో కనిపిస్తుంది. తన స్వధర్మం అయిన క్షత్రియత్వాన్ని వదిలేసి దానిలోకి వెళ్ళిపోతానంట. ఇది ఎంతవరకు సమంజసం? దానికోసం ఎంత చెప్తున్నాడు కదా ఆయన కర్మయోగం గురించి. నీ పని నువ్వు చేయి, నీకెందుకు నాకు వదిలిపెట్టి నేను చూసుకుంటా, నీ పని నువ్వు చేయని కదా చెప్తున్నాడు. ఇది కేవలం అర్జునుడికే కాదు, మనకి కూడా పనిపిస్తుంది. ధర్మాలు అనేవి మనకి పుట్టినప్పటి నుంచి ఏర్పడే ఉంటాయండి. మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల లేకపోతే చెడ్డ పనుల వల్ల ఈ జన్మలో ఈ విధంగా మనకి జన్మ వచ్చింది. ఈ విధంగా ఈ కులంలో, ఇందులో, ఈ మతంలో మనకి జన్మ వచ్చింది. దీన్ని మనం ద్వేషించకూడదు. ఇప్పుడు ఎలా తయారవుతున్నాయి అన్ని కన్వర్షన్స్, ఇవన్నీ అవతల వాళ్ళది అట్రాక్టివ్గా కనపడుతూ ఉంటుంది. అది లోపలికి దిగితే కానీ లోతు తెలియదు. ఏదో చాలా బాగుంది, మనకి ఏంటి ఇంత కొంచెం కష్టంగా ఉంది, అవతల వాళ్ళది చాలా తేలిగ్గా ఉంది, అదేదో చాలా బాగుంది అని. కానీ అందులోకి వెళ్లే కంటే నీ ధర్మంలో నువ్వు చచ్చిపో అని చెప్తున్నాడు భగవంతుడు. నీ ధర్మానికి రా అని మిగతా మతాల్లాగా కులాల్లాగా మనం పిలవం. మిగతా మతాల్లాగా మా ధర్మానికి రండి అని ఎప్పుడు మనం పిలవం. వాళ్ళంతా వాళ్ళు వస్తే మనం ఒప్పుకుంటాం. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళలో ఉంటే రకరకాల ఆకర్షణలు చూపిస్తారు. దాంతో మతము, నీ మతము అనేది వదిలేస్తున్నారు. ఇది చాలా భయంకరమైన తప్పు. తర్వాత రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు నేను చెప్పింది ఇది మనకి మతానికి సంబంధించి. తర్వాత కుల ధర్మాలు ఉన్నాయి. మనం ఒక కులంలో పుట్టాము, తల్లిదండ్రుల దానిలో పెరిగాము, తండ్రి చేసే కులం అందులోనే మనము ఉన్నాము. అంతేగాని మనది మనకు నచ్చక నేను వేరే దానికి వెళ్ళిపోతాను, వాళ్ళలాగా పక్క వాళ్ళది బాగుంది అంటే మనకి ఏంటంటే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఆ సామెతలాగా పక్క వాళ్ళది ఎప్పుడు నచ్చుతూ ఉంటుంది. కానీ అలా వద్దు, నీది నువ్వు ఆచరించు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. వర్ణ భేదము, తర్వాత వర్గ భేదము, తర్వాత ఇది కూడా కాకుండా ఏంటంటే స్త్రీ పురుష భేదాలు. స్త్రీ పురుషులకి శరీరంలోనే కాదు, రకరకాల మనస్సుల్లో, సెన్సిటివిటీస్లో అన్నిట్లో తేడాలు ఉంటాయి. ఎవరికి తగ్గ పనులు వాళ్ళు చేయాలి. ఎంతవరకు చెయ్యగలరో అంత చేయాలి. నేను వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు అనేది అది ఒక వితండవాదం. చెయ్యొచ్చు, కానీ దానివల్ల ఎంతవరకు నీకు ఉపయోగం, అవతల వాళ్ళకు ఉపయోగం చూసుకో. కాబట్టి ప్రతిదీ మనకి ఎంతవరకు మనది స్వధర్మం అంటూ చేస్తున్నారు. ఇది
ఆశ్రమ ధర్మాల్లో కూడా అది చెప్తున్నారు. ఆశ్రమ ధర్మం అంటే బ్రహ్మచారి, గృహస్థు, సన్యాసి, తర్వాత ఉంటాయి కదా వానప్రస్థము, తర్వాత సన్యాసం. ఈ నాలుగిట్లో ఎవరున్నది అది వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఈయన ఇప్పుడు ఆయన యాక్చువల్లీ గృహస్థులో ఉన్నాడు. లేదు నేను సన్యాసం తీసేసుకుంటానంటే అది ఎలా కుదురుతుంది? నీది నువ్వు చెయ్యి, నువ్వు ఎందులో ఉన్నావో నీ ఆశ్రమ ధర్మాన్ని నువ్వు పాటించు. తర్వాత అప్పట్లో క్షత్రియులు ఏంటి, యుద్ధాలు అవి అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పట్టాభిషేకం చేసేసి రాజుల్ని చేసిన తర్వాత వాళ్ళ ఇళ్లలో ఎక్కువ ఉండకూడదు. ముసలి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి అడవికి వెళ్ళిపోయి వానప్రస్థంలో ఉండి అక్కడే మరణించారు వాళ్ళు. అది ఒకటి ఉండేది ఆశ్రమ ధర్మం. అంతేగాని నేను ఇక్కడే ఉంటానంటే కుదరదు. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాల్సిందే. అలాగే గృహస్థు ఉన్నట్టుండి నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి నేను వానప్రస్థం తీసుకుంటానంటే కుదరదు. అలాగా ఎందుకంటే నీ ధర్మం నువ్వు నెరవేర్చు. రాముడు ఎందుకు ఇన్ని వేల సంవత్సరాలైనా మనం రాముడిని ఆరాధిస్తున్నాం అంటే ఆయన ధర్మాన్ని బట్టి కదా. ఇప్పుడైనా ఆయన ధర్మం వదిలాడా? ప్రతిదీ ఆయనకి ధర్మమే. ఆయన ఏంటి, ఒక రాజధర్మం పట్టుకున్నాడు, ఒక గృహస్థ ధర్మం, తర్వాత ఒక పతి ధర్మం, ఒక క్షత్రియ ధర్మం, ఏదైనా సరే అన్ని ధర్మం ఆయనకి అది ఇష్టం. ఎవరైనా ధర్మం పాటిస్తే వాళ్ళంటే ఇష్టం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ధర్మము అనేది మనకి జీవితంలో అతి ముఖ్యం. అదే అర్జునుడు ఎంత గొప్పవాడంటే మనకి ఈ యుద్ధంలో గెలవడం వేరే విషయం. యుద్ధం ముందర ఆయనకి ఎన్ని విజయాలు, ఎక్కడ చూసినా ఆయన ప్రతిదానిలోనే విజయుడు. అలాంటిది వాళ్ళందరూ వనవాసం చేస్తున్నారు. పాండవులందరూ వనవాసం చేస్తుంటే ఒకసారి ఆయన ఇంద్రుడు పిలిచాడు. ఆయన స్వయంగా వచ్చి తీసుకెళ్ళాడు స్వర్గానికి. అంటే స్వశరీరంతో ఆయన స్వర్గానికి వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అన్నాడు, ఇంద్రుడు, ఇక్కడ కొంతమంది రాక్షసులు వచ్చారు, నివాత కవచులు, వాళ్ళ పేర్లు నివాత కవచులు. వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తున్నారు, మేము దేవతలు మనం గెలవలేకపోతున్నాం, అందుకని మాకు నీ సహాయం కావాలి అని అడిగాడు. అంటే ఈయన వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి కొన్ని దివ్యాస్త్రాలు ఇంద్రుడితో పొంది యుద్ధం చేసి గెలిచాడు. ఒక మానవ మాతృడుగా పుట్టినవాడు వెళ్ళి స్వర్గానికి శరీరంతో వాళ్ళందరితో యుద్ధం చేసి గెలిచాడు. దానికి సగం కారణం అతనికి ఉన్న గాంధీవం. ఆయన ఖాండవ ప్రస్థం అనే ఒక అడవిని ఆయన శ్రీకృష్ణుడు కలిసి దాన్ని తన రాజధానిగా చేసుకోవడానికి ఆ మొత్తం వనాన్ని దహించి వేసినప్పుడు అప్పుడు వరుణుడు వచ్చి ప్రత్యక్షమే ఆయనకి ఈ గాంధీవం అనే పెద్ద విల్లు ఇస్తాడు. ఆ విల్లు ఏంటంటే అది దేవతలు బ్రహ్మ చేత నిర్మించబడింది. అత్యంత కష్టమైన, అసలు దాన్ని పట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎంతో శక్తి కావాలి. వాళ్ళు మానవ మాత్రులు పట్టుకోలేరు, కానీ ఈయనకి దేవాంశ సంభూతుడు కాబట్టి ఈయన పట్టుకుని దాంతో బాణాలు వేశాడు. అది ఎలాంటిదంటే అసలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ దివ్యాస్త్రాలు. అలాంటి దివ్యాస్త్రాలకి మామూలు వీళ్ళు పనికిరారు, ఇలాంటి గాంధీవమే ఉంది. అది పెట్టుకుని దాని చప్పుడు వింటే అసలు కొంతమంది మూర్చిపోయేవాడు. అంటే అంత గొప్ప విల్లు అది. అందుకని అర్జునుడు అంటే గాంధీవం అంటే అర్జునుడు. ఆ విధంగా ఆయన యుద్ధానికి వెళ్ళేవాడు. తర్వాత అసలు మిగతా వాళ్ళు ఎవరు అసలు దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకునే వాళ్ళు అంత ఇది కూడా శక్తి ఉండేది కాదు. ఎందుకంటే అందరికి అది పాములాగా అనిపించేది, భయం. అది ముట్టుకుంటే అలా పాములాగా అయిపోయింది. అర్జునుడు మాత్రమే, అంటే ఆయనకి మాత్రమే ఆ శక్తి ఉంది. అలాంటి అర్జునుడు, అంత గొప్ప గాంధీవం తెచ్చుకుని కురుక్షేత్రంలో యుద్ధం చేయాల్సిన అర్జునుడు, నా ధర్మం వద్దు, నా క్షత్రియ ధర్మాన్ని యుద్ధం చేయని నేను వెళ్ళిపోతాను అంటే ఇప్పుడు మరి చెప్పద్దా కృష్ణుడు? అందుకని ఈ ధర్మం మనాది కాదు, నాకొద్దు, పక్క ధర్మం నేను వెళ్ళిపోతాను అన్న వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టు లాంటిది ఈ శ్లోకం. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. నువ్వు ఎందుకు పుట్టావు, ఈ జన్మలో ఇలా ఎందుకున్నావు, పూర్వజన్మలో చేసిన పుణ్యమో పాపమో దానివల్ల మనం ఇలా ఈ విధంగానే ఉండాలి. ఉండి నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చుకో. అంతేగాని నేను చెయ్యను, నా ఇష్టం, నేను వదిలేస్తాను మధ్యలో, అలా కుదరదు. అది కుదిరితే అది క్షమించరాని నేరం. దీనికి మనకి ఫలితం ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ తర్వాత జన్మల్లో కనిపిస్తుంది. అప్పుడు కష్టం, దీని నుంచి బయటపడలేము. అందుకని కొంచెం ఆలోచించి ఎందుకు నేను వదిలేస్తాను, వదలకూడదు అనకూడదు. పుట్టినందుకు చెయ్యాలి. నీ ధర్మం ఇది, నువ్వు తల్లిగా నీ పనులు ఇవి చేయాలి, భార్యగా ఇవి చేయాలి, లేకపోతే మరొకటి ఒక చెల్లిగా అక్కగా ఇవి చేయాలి. చేయాల్సిన పనులు చేయాలి. నేను చెయ్యను అనడం తప్పు. పైగా పక్క పనులు చేస్తానంటావు, ఇంకా తప్పు. నీ ధర్మం చేస్తూ నువ్వు మరణించు, కానీ పక్క వాటికి వెళ్ళకు సుమా, అది చాలా భయంకరమైనది అంటూ భగవంతుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇది ప్రతి దానిలోనూ ప్రతి ధర్మంలోనూ మనకి వర్తిస్తుంది. కాబట్టి ఏదైనా కర్మ చేయొచ్చు, నా ఇష్టం వచ్చింది చేస్తాను అనడానికి మనం లేదు. అది ఫస్ట్ నీ ధర్మానికి నువ్వు హాని చెయ్యకు అంటూ భగవంతుడు చెప్పిన ఇది గొప్ప శ్లోకం. ఇక్కడ మనకి ఈ కర్మయోగంలో 2 గొప్ప శ్లోకాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదట ఇది శ్రేయాన్ స్వధర్మో విగుణ,
అంటే నీ ధర్మం నీకు బాగా కనపడదు. ఏమిటో నా ధర్మంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హిందూగా పుట్టాను, నా ఇంతమంది దేవుళ్ళు, గుళ్ళు, పూజలు, ఉపవాసాలు ఇన్ని చెప్తున్నారు, ఇదంతా నాకు బాగోలేదు. పక్క వాళ్ళ మతం బాగుంది, చాలా బాగుంది, నీట్గా ఉంది, చూడడానికి బాగుంది, ఏదో చాలా ఇదిగా ఉంది, అది చేసేస్తాను అంటే నీ ధర్మంలో నీకు అన్ని తప్పులే కనిపిస్తాయి, కానీ నీది వదలకు అంటున్నాడు. ఇది ఒక గొప్ప శ్లోకం మనకి. తర్వాత రెండవది ఏంటంటే, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ నీ మొత్తం నాకు వదిలేసి నేను చూసుకుంటా కదా నీకెందుకు అంటున్నాడు. అదే మయి సర్వాణి కర్మాణి, అది 30వ శ్లోకం మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. కాబట్టి ఈ 2 శ్లోకాలు కర్మయోగంలో అత్యంత ముఖ్యమైనవి. నీ పని నువ్వు చెయ్యి, ఇవన్నీ నాకు వదిలేసేయి. ఎంత తేలిగ్గా చెప్పేశాడు చూసారా భగవంతుడు. నిజానికి అమ్మ నాన్న కూడా మనకి ఇలా చెప్పరేమో, నన్ను మొత్తం నేను చేసి చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని, జాగ్రత్తని పనులు నువ్వు చేసుకో అంటారు, అంతే కదా. కానీ ఇక్కడ అన్నీ తానైన భగవంతుడు ఇంతలాగా చెప్తున్నాడు, ఇవన్నీ నాకు వదిలేసే, నీ పనులు కూడా, నా కర్మలు కూడా నా మీద వదిలేసే, నేను చేసుకుంటా, నువ్వు ఏది చేయాలో అది చేయి చాలు, అంతే. ఫలితం కూడా నాకు వదిలే, నువ్వు కష్టపడి చేస్తే ఫలితం నీకు ఒక 30 40 వస్తుందేమో, నా మీద వదిలేసావు అనుకో నేను నీకు ఇంకా ఎక్కువ ఇస్తానంట. అలాగా మనల్ని ఆదుకుంటున్నాడు కదా, ఎంత చక్కగా ఉంది, ఎంత సెక్యూరిటీ కదా, నా వెనక ఉన్నాడు అని చెప్పుకోవడం, అది ఎంత గొప్పతనం. కాబట్టి మనకి ఆ భావోద్రేకాలు ఉండకూడదు పని చేసేటప్పుడు. అంటే ఉన్నట్టు ఓ సంతోషం లేకపోతే దుఃఖం అలాంటివన్నీ పెట్టుకుంటే ఏంటవుతుందంటే మనం దానిలో లొంగిపోతాం, మళ్ళీ రాగాలు ద్వేషాల్లో పడిపోతాం. అందుకని జాగ్రత్తగా కంట్రోల్లో ఉండి, ఆయన ఉన్నాడు, నా సారథి నన్ను నడిపిస్తాడు అంటే ఆయనే పార్థసారథి మనల్ని చూసుకుంటాడు, అది ఇక్కడ చెప్పడం. కాబట్టి మనకి ఇవన్నీ కొన్ని పరంపరాగతంగా వస్తాయి ధర్మాలు. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి ఉంటుందండి, ఆచారాలు అంటే వ్యవహారాలు అంటే, అది పాటించాలి, తప్పదు. అంతేగాని నేను చెయ్యను, వాళ్ళు ఏదో చెప్తున్నారు నేను చెయ్యను, అసలు చేయను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు. మరి ఈ కుటుంబంలో ఎందుకు వచ్చాం మనం? వచ్చినందుకు ఎలా ఉందో మన వాళ్ళందరూ వెనకాతలు ఎలా చేశారో మనము అలాగే చెయ్యాలి, అది నీ ధర్మం అని చెప్తున్నారు. కొన్ని పరంపరాగతాలు ఉంటాయండి, తప్పదు. అది ఒక 2 కుటుంబాలకి ఒకేలా ఉంటుంది, 2 తేడా ఉంటాయి. కానీ ఎక్కడ నువ్వు కుటుంబంలో ఎలా వచ్చావో అది పాటించి తీరాలి, అది తప్పదు. అది ఇక్కడ చెప్తూ కర్మలన్నీ ఇక్కడ మయి సర్వాణి కర్మాణి అంటాడు. ఇది అత్యంత ముఖ్యమైన శ్లోకాలు ఈ 2. ఎందుకంటే మన ఇక్కడ నిష్కామ కర్మ చేయాలి అన్నాడు. ఫస్ట్ కర్మ అనేది చేయాలి, కర్మని అసలు మానకూడదు కదా. కర్మ అంటే పని, మనం పుట్టినందుకు ఏదో ఒక పని చేయాలి. పని చేస్తూ దానిలో రకరకాలు ఉంటాయి. ఒకటి చెయ్యవలసిన కర్మ, ఇంకొకటి చెయ్యకూడని కర్మ కదా. నిష్కామ కర్మల్లో కూడా రకరకాలు మనం చెప్పుకున్నాం. వాటిల్లో కొన్ని కామ్య కర్మలు ఉంటాయి, అంటే ఒక ఫలితం ఆశించి చేసేది కామ్యకర్మ. తర్వాత కొన్ని విహిత కర్మలు, అసలు చెయ్యకూడని పనులు, కొన్ని చెయ్యాల్సిన పనులు. ఇన్ని రకాల పనులు ఉంటాయి మనకి జీవితంలో. కాబట్టి అన్ని ఆలోచించుకుని అన్ని తెలుసుకుని చేయాలి. విహిత కర్మలు నేను చేస్తా, అవి చాలా అట్రాక్ట్ చేస్తుంటాయి. ఈరోజు సరిగ్గా అదే మనం సుందరకాండలో చెప్పుకోబోతున్నాం. చెయ్యకూడని ఉంటాయి, అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే పక్క వాళ్ళు చేశారు బాగానే ఉందిగా, వాళ్ళకి ఏం కాలేదే, నేను ఎంత కష్టపడి మంచి చేస్తుంటే నాకేదో అవుతుంది, అది చేస్తాను అని మన మనస్సును లాగేస్తుంది. కానీ చెయ్యకూడనివి చెయ్యకూడదు, అదే చెప్తున్నాడు భగవంతుడు. కొన్ని చెయ్యకూడనివి చేయకండి, చెయ్యాల్సినవి చేయండి. కామ్యకర్మలు కొంతవరకు చేయండి, తర్వాత వదిలేసేయండి, నిష్కామంగా ఉండండి. చేయాలి, మీరు మనిషిగా పుట్టారుగా, మీ కర్మ మీరు చేయండి, వదిలేయండి నేను చూసుకుంటాను అని. చూసారా ఇప్పుడు మీకు అర్థమైందా కర్మయోగంలో ఎంత చక్కగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇంతవరకు నిజానికి కర్మయోగం అయిపోయినట్టు ఈ శ్లోకంతో, కానీ తర్వాత మళ్ళీ అర్జునుడు ప్రశ్నలు వేస్తే ఆయన పొడిగిస్తూ ఉంటాడు. అంతే ఏంటంటే ఆయన చెప్పడం ఏంటంటే పని చేయండి, కానీ నిష్కామంగా చేయండి. పని మానకూడదు, మీరు మనిషిగా పుట్టారు కాబట్టి పని చేయండి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంద్రియాలకి బానిసలు అవ్వకండి, ఇంద్రియాలను లొంగ తీసుకోండి. తర్వాత స్వధర్మాన్ని ఏది చెయ్యాలో అది చెయ్యాలి. తర్వాత అన్ని పనులు నా మీద వదిలేయండి, నేను చూసుకుంటాను, నా మార్గాన్ని అనుసరించండి అని చెప్తున్నాడు. ఇంత చక్కగా మనకి కర్మయోగంలో భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ 2 శ్లోకాలు మయి సర్వాణి కర్మాణి, తర్వాత శ్రేయాన్ స్వధర్మో విగుణ, ఈ 2 అంటే ఈ 30వ శ్లోకం 35వ శ్లోకం, ఈ 2 మీరు టిక్ పెట్టుకోండి, అది అత్యంత ఇంపార్టెంట్ శ్లోకాలు. ఎవరైనా కర్మయోగం గురించి ఏం తెలుసు అంటే ఈ 2 చెప్పి తీరాలి. ఎందుకంటే కర్మయోగం ఈ 2 మీదే ఆధారపడి ఉంది. మీ పని మీరు చేయండి, మీకు ఏది చేయాలో అది చేయండి, నా మీద వదిలేయండి అని అంటాడు భగవంతుడు. కాబట్టి అతి ముఖ్యమైన మా మలుపు తిప్పినవి ఈ 2 శ్లోకాలు. వీటి గురించి ముఖ్యంగా ఈరోజు చెప్దాం అనుకున్నాను. అది తర్వాత
30వ శ్లోకం మయి సర్వాణి కర్మాణి. ఫస్ట్ ఆయన నీ ధర్మం నువ్వు నెరవేర్చు అంటాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉన్నావు, అందులో నీకు తప్పులు కనిపించినా సరే పరధర్మం వైపు నీకు చాలా నేను ఆకర్షించినా చేయకూడదు. నీ ధర్మంలో నువ్వు మరణించడం ఉత్తమం, కానీ పరధర్మంలోకి వెళ్ళడం అది భయంకరం అంటూ చెప్పాడు. చెప్పి తర్వాత 30వ శ్లోకం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాజాత్మ చేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అన్నాడు. అంటే మొత్తం అన్ని నాకే సమర్పించి, కర్మలు కూడా నాకే సమర్పించు, నువ్వు దాని మీద నీ రాగద్వేషాలు అవన్నీ పెట్టుకోకుండా నీ పాటికి నువ్వు ఉండి నువ్వు ఇక్కడ యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. మన యుద్ధం చేయంగా మనకి అంటే ఇక అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు. దీన్నే చాలా మంది అక్కడ మీ శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని ప్రోత్సహించి వైలెన్స్ చేస్తున్నాడు. వైలెన్స్ చేయడం కాదు, ఆయన ద్వారా ధర్మం అది కాబట్టి ఆయనకి యుద్ధం చేయమని చెప్తున్నాడు. మనకి యుద్ధం ధర్మం కాదు, మనం బతకడం మనకి ధర్మం సంసారంలో. నువ్వు అలా బతుకుని మనకి అక్కడ అర్జునుడికి యుద్ధం చేయాల్సింది ఆయన స్వధర్మం కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చేయి. ఎందుకు యుద్ధం అనేసి వెళ్ళిపోతానంటావు, పరిగెట్టి పారిపోతున్నావు, అలా చేయకు, నిలబడి యుద్ధం చేయి అని ఆయనకి చెప్తున్నాడు. ఎలాంటి అర్జునుడు అలాంటి ఆ సమయంలో ఆ పిరికితనం ఆ రాగద్వేషాలకి లొంగడం చేయకూడదు. కాబట్టి ఇది 3వ అధ్యాయంలో కర్మయోగంలో ఈరోజు అత్యంత ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పుకున్నాము. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సుందరాకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం మొదలెట్టాం. ఆయనతో పాటు ఆయన పాదాల దగ్గరే ఉన్నాం మనం. మనం కూడా సముద్రం మీద ఎగురుతున్న భావన వస్తుంది. ఎందుకంటే ఆయన ఎలా పైకి మెల్లిగా లేచాడు, ఎలా చూశాడు, తల కిందికి పెట్టి సముద్రాన్ని మింగుతున్నట్టుగా ఉన్నదే అనుకున్నాం మనం కూడా ఆయనతో పాటు. మళ్ళా ఆయన తల ఇలా పైకెత్తాడు, ఆకాశాన్ని మింగేస్తున్నాడేమో అనుకున్నాం. ఆయన మహాకాయం పర్వతంలా ఉన్నాడు. ఆ విధంగా ఆయన అతి గరుడు అంత వేగం, వాయుదేవుణ్ణి మించిన ఆ పరాక్రమం అలా ముందరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయనతో పాటు మనం వెళుతున్న అనుభూతి తెప్పిస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆ విధంగా మనం కూడా ఆయనతో పాటు ప్రయాణిస్తుంటే మొట్టమొదటగా మైనాక పర్వతం వచ్చింది. మైనాక పర్వతం వచ్చి అది సముద్రుడు వెళ్ళి మైనాకుడిని అటు చెప్పాడు. ఆయన రఘువంశంలో పుట్టిన రాముడికి సహాయం చేయడానికి రామదూతగా వస్తున్నాడు హనుమంతుడు. ఆయనకి సహాయం చేయాలి మనం. ఒక ఎవరైనా మనకి సహాయం చేస్తే వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యాలి. కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు నా దగ్గర ఉన్నావు, నా సముద్ర గర్భంలో, నువ్వు వెళ్ళి ఆయనకి సహాయం నీ మీద నిలబెట్టడానికి కొంత సమయం ఇవ్వు. అలాగే ఆయనకి కొంచెం పళ్ళు అవి నీరు అవి ఇవ్వవలసింది. అంటే వెంటనే ఆయన తనకి ఎప్పుడైనా ఆశ్రయం ఇచ్చిన సముద్రుడికి తను కూడా సహాయం చేయాలి. కాబట్టి ఆయన అందులోంచి పైకి వచ్చాడు. వచ్చి మైనాకుడు ఆంజనేయ స్వామిని అడిగాడు. ఆయన ఒక మనిషి ఆకారంలో నిలబడి నువ్వు కొద్దిసేపు విశ్రమించి ఇక్కడ. వెంటనే ఆయన చాలా ప్రేమగా ఆయన్ని నిమిరి నేను నీ మీద విశ్రమించినట్లే నేను అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి సమయం ఆలస్యం అవ్వకూడదు. ప్రీతోస్మి అన్నాడు కదా, నేను సంతోషించాను. ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లే. అన్యురేషోపనీయతం, నువ్వు వేరే విధంగా భావించకు. నేను రాముడి బాణంలాగా నన్ను నేను భావించుకుంటున్నాను. రాముడి బాణం ఎక్కడ మధ్యలో ఆగదు, అనుకున్న చోటికి వెళ్ళాలి.
వెళ్ళి పని చేసేయాలి, వెనక్కి రావాలి కదా. కాబట్టి నన్ను నేను రాముడి బాణం కింద అనుకుంటున్నాను. పైగా నేను నా శక్తి ఇదేం కాదు, రాముడిచ్చిన శక్తితో వెళ్తున్నాను, కాబట్టి నన్ను వెళ్ళనివ్వు, నన్ను ఆపద్దు అని చెప్పాను. అంటే సంతోషించాను, నేను తీసుకున్నట్టే అని నిమిరి వెళ్ళిపోయాడు. ఆయన చాలా సంతోషించాడు. ఆయన అప్పటికి ఎంత మంచిగా, ఎంత ఎంత గొప్పవాడు. ఎవరైనా సరే ఒక మనిషిని ఒక వానరం కింద ఉన్నాడు ఆయన. వాటిని మానడానికి ఇష్టమైనవి పళ్ళు, నీళ్లు, తర్వాత ఇవన్నీ ఎదుర్కొంటా కనిపిస్తుంటే కూడా నాకు ఇవేవి వద్దు, వాటి వైపు కూడా చూడండి, ఆకర్షణ లేదు ఆయనకి. లేదు, నేను చెయ్యాలి. అప్పుడు దేవతలు ఏమన్నారు? ఇది రెండవ దుష్కర కర్మ అన్నారు. మొదటి దుష్కర కర్మ ఏంటి? ఆయన ఏం చెప్పాడు? నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటుతాను, సీతమ్మని చూసొస్తాను అన్నాడు. అసలు అలా ఊహించడమే అదొక దుష్కర కర్మ, ఎవరు చెయ్యలేని పని అది. ఎందుకంటే 100 యోజనాలు ఒకసారి గెంతి అటు వెళ్ళాలి, మళ్ళీ అటు నుంచి గెంతి ఇటు రావాలి. అది మామూలు మానవులు ఎవరూ చేయలేరు. అంటే ఇది ఎవరికి సాధ్యం కాని పని చేస్తాను అనడమే ఒక దుష్కర కర్మ. ఇక్కడ ఆంజనేయ స్వామి చేసిన 4 దుష్కర కర్మల్లో మొదటిది దాటుతాను అనడం. రెండవ దుష్కర కర్మ ఎదురుకుండా అత్యంత ఆకర్షణీయమైనవి కనిపిస్తుంటే కూడా తను చేయాల్సిన పని ఉందని ఆయన్ని చాలా ప్రేమగా నేను రాను, నేను చూసినట్టే చేసినట్టే అని ముందరికి వెళ్ళిపోవడం, వద్దు అని తిరస్కరించి. అది ఇంకొకటి. ఎందుకంటే మనల్ని అత్యంత ఇష్టమైనవి లాగుతుంటే కూడా వద్దు అనడం కూడా చాలా కష్టం. అంటే ఇక్కడ అదే చెప్తారు, భగవంతుణ్ణి మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు కొద్దిగా ముందరకు వెళ్తాం. తర్వాత మనకి గౌరవం ఇచ్చేవాళ్ళు, మనల్ని ఆదరించేవాళ్ళు, మనకి అనేక బహుమానాలు ఇచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కానీ మనం ఆ మత్తులో పడిపోతే ముందరికి వెళ్ళలేము. అందుకని అది ఇక్కడ మనకి నేర్పిస్తుంది. శ్రీచక్రం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. శ్రీచక్రంలో సాధన చేస్తున్నప్పుడు నవావరణ సాధన చేస్తుంటాం మనం. అప్పుడు చేస్తున్నప్పుడు ఏంటవుతుందంటే ఒక్కొక్క ఆవరణ దాటి లోపలికి పెడుతున్నప్పుడు అమ్మవారు 2వ ఆవరణ వరకు వెళ్ళేసరికి అనేక సిద్ధులు, మనకి శక్తులు, తర్వాత అనేక ధనము, తర్వాత గౌరవ ప్రాప్తులు అవన్నీ ఇచ్చేస్తే చాలా మంది అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఇవన్నీ ఆకర్షణలు, ఇవన్నీ ఆహా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకు ఇన్ని రోజులు దొరికింది, గొప్ప ధనం దొరికింది అని ఉండిపోతారు. అని అసలైంది మర్చిపోతారు. వాళ్ళు ఇంకా ఎన్నో ఆవరణలు దాటి వెళ్ళాలి అమ్మవారిని చేరడానికి. కాబట్టి ఆవిడ పరీక్ష చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆయనకి పరీక్ష జరిగింది. దీనికి ఏమైనా లోబడతాడా? ఆయన లోబడలేదు. అప్పుడు అందరూ భేష్ శబాష్ అని మెచ్చుకుని రెండవ దుష్కర కార్యం చేశాడు హనుమంతుడు అని వీళ్ళందరూ దేవతలందరూ ఈయనతో పాటు అనుసరిస్తూ వెళుతున్నారు ఆకాశ మార్గంలో. ఈయన చారణ మార్గంలో వెళుతున్నారు. అలాగా ఇంకా ముందరికి వెళ్ళాడు. ఒకసారి ఈయనతో మాట్లాడి మైనాకుడికి చెప్పి మళ్ళా ఆకాశంలోకి ఎగిరాడు. అంటే కొంచెం కిందికి వచ్చాడు, వచ్చి ఈయనతో మాట్లాడాడు, మళ్ళా ఆకాశంలోకి ఎగిరి ఆ చారణ మార్గంలో ముందుకి వెళుతున్నాడు. అప్పుడు వెనక నుంచి సముద్రుడు, మైనాకుడు ఇద్దరు ఈయన్ని ఆశీర్వదించారు, అభినందించారు. నీకు అన్ని విజయం జరుగుతుంది, ఈ రామకార్యం చక్కగా నెరవేరుస్తావు, జై భవ అంటూ ఇద్దరు ఆశీర్వదిస్తే ఆయన ముందరకు వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఒక నిర్మల ఆకాశం అంతా నిర్మలంగా ఉంది, ఎక్కడ ఆధారం లేదు. ఇప్పుడు మనం ఏదైనా పట్టుకుని ఎగరడం లేదు, అలాగా నిరాధారంగా ముందరికి వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఇక్కడ దేవతలందరూ ప్రీతి చెందారు. ఎందుకు అంటే ఇదే హనుమత్ ఉపాసనా ఫలము అంటారు. ఒక హనుమంతుడిని మనం ధ్యానించి ఆయన్ని ఉపాసన చేస్తే దేవతలు ప్రీతి చెందుతారు. ఎందుకంటే దేవతలందరూ ఆయన మార్గంలో అనుసరించి వెళుతున్నారు. ఇక్కడ ఈయనకు దండం పెట్టినప్పుడు చుట్టుపక్కల అందరికీ దండం పెట్టినట్టే అవుతుంది కదా. ఈ విధంగా అక్కడ ఆకాశంలో ఉండే దేవతలు, సిద్ధులు, మహర్షులు వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఉంటే ముందరికి వెళ్ళి ఇది ఇంద్రుడు గమనించాడు. దేవతల రాజు ఇంద్రుడు కదా, ఆయన గమనించి సంతోషించి ఆయనకి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. గొంతు గద్గదం అయిపోయింది ఆయనకి. ఇంద్రుడికి మైనాకుడిని పిలిచి ఆయనకు అనిపించింది వెంటనే, రామదూత ఇన్నాళ్ళకు వచ్చాడు, ఎంత ఎదురు చూస్తున్నాం. ఈ రావణాసురుడు పెట్టే కష్టాలు, మన దేవతల్ని, మంచి వాళ్ళని, తర్వాత మహర్షుల్ని ఇన్ని హింసలు పెడుతున్నాడు. అలాంటి వాడిని కాపాడేందుకు రాముడు వచ్చాడు. రాముడు అవతారం తీసుకుని శ్రీ మహావిష్ణువు ఆయన వచ్చే ముందర ఆయన ఆయన రామదూతగా వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, రుద్రుడి అవతారం. అలాంటి వాడికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి మైనాక అందులోంచి బయటకు వచ్చావా నాన్న గిరిశ్రేష్ఠ అని పిలిచేసరికి మైనాకుడికి భయం వేసింది. అమ్మో ఇంద్రుడు వచ్చాడు, మళ్ళా రెక్కలు కత్తిరిస్తాడేమో అని. కానీ ఇంద్రుడు అలా అనలేదు. వెంటనే అన్నాడు, బంగారు శిఖరాలున్నాయి నీకు మైనాక, నీ పనికి నేను చాలా సంతోషించానయ్యా, నీకు ఆ భయం ఇస్తున్నాను.
నేను ఇంకా ఎప్పుడు నిన్నేం చేయను, నువ్వు హాయిగా ఉండు, ఇంత మంచి పని చేద్దాం అనుకుంటున్నావు. కానీ ఆయన హనుమంతుడు స్వీకరించలేదు, స్వీకరించినట్లే అన్నాడు అంతే. కానీ రాముడి కార్యం నేను చేస్తాను, చేసేవాడికి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు అంతే. రాముడి కార్యానికి హనుమంతుడు వెళుతున్నాడు, మైనాకుడు వచ్చి నువ్వు రాముడి కార్యానికి వెళుతున్నావు, నీకు నేను ఆతిథ్యం ఇస్తాను అని ఒక చిన్న మాట అన్నందుకు ఆయనకి ప్రాణభిక్ష దొరికింది, ఆయనకి అభయం దొరికింది. అందుకే అభయ ప్రదాత హనుమంతుడి కోసం చేశాడు కాబట్టి ఆయనకి జీవితం అంతా అభయం దొరికిపోయింది ఆయనకి అని వెంటనే ఈ ఇంద్రుడు అభయం ఇచ్చాడు. అప్పుడు చెప్తాడు, ఇంద్రుడు అంటాడు, నేను అసలు మీ అందరూ హనుమంతుడి గురించి కొంచెం భయపడుతున్నాము, ఎందుకంటే 100 యోజనాలు ఎలా దాటుతాడు, ఆయన బలం మాకు తెలుసు, కానీ మాకు భయాలు మాకున్నాయి, అందుకని ఏం ప్రమాదం వస్తుందా అని భయపడుతున్నాం, కొంచెం అయినా ఆయన విశ్రాంతి తీసుకుంటే బాగుండు ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు సముద్రంలోంచి బయటకు వచ్చి నేను ఏమైనా చేస్తానేమో అని భయం కూడా లేకుండా ఆయనకు ఆతిథ్యం ఇచ్చావు చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అనేసరికి మైనాకుడి భయం తీరిపోయింది. చూసారా ఎన్ని భయాలు పోగొడుతున్నాడు ఆంజనేయ స్వామి, ఎంతమంది భయాలు పోగొడుతున్నాడు కదా. ఇక్కడ సముద్రుడికి భయం తీరిపోయింది, ఎందుకంటే సముద్రుడు అరే నేను ఆయనకు సహాయం చేయాలి ఎలా ఎలా ఆ దిగులు అవన్నీ తీరిపోయాయి. మైనాకుడికి అయితే జీవితం ఆయన ప్రాణదానం వచ్చినట్టే కదా, ఇంకా ఇంద్రుడు పైకి రావచ్చు, ఆయన ఏం చేసినా భయం లేదు. కాబట్టి ఇంద్రుడు ఆ భయం ఇచ్చాడు. ఇలా ఇంతమంది చక్కగా అందరూ సంతోషించేలా చేసిన హనుమంతుడు వేగంగా ముందరికెడుతున్నాడు. ఆయనకి మాత్రం ఎలాంటి భయము లేదు, ఎలాంటి సంశయం లేదు. నేను వెళ్ళాలి, నేను రామబాణాన్ని అంతే, రాముడు విడిచిన బాణాన్ని నేను వెళ్ళిపోవాలి అంతే తప్ప నా కోసం నేను ఇందులో హనుమంతుడు తన కోసం ఏమైనా చేసుకుంటున్నాడా? లేదు, ఇంకొకళ్ళ కోసమే, రాముడి కోసమే చేస్తున్నాడు. ఆ విధంగా ఆయన సేవ నిరత్, ఆయన వినయం, ఆయన ఇవన్నీ మనకి తెలుస్తాయి. ముందరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పుడు ఈ లోపల దేవతలందరూ ఏం చేశారంటే, ఈయన ఇలా ముందరికి వెళ్ళిపోతుంటే ఇంకా ఈయనని కొంత పరీక్షించాలి అనుకున్నారు. అనుకుని అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ కలిసి ఈయన ప్రయాణం చేస్తున్నాడు ముందర సురస అని ఒక నాగమాత దగ్గరికి వెళ్ళారు. ఆవిడ దక్షుడి కూతురు. దక్షుడికి అనేక మంది కూతుళ్ళు ఉన్నారు, కొంతమంది కశ్యపుణ్ణి కూడా పెళ్లి చేస్తున్నారు. అందులో ఇంకొక ఆవిడ సతీదేవి, ఆవిడ శివుణ్ణి పరమశివుణ్ణి పెళ్లి చేస్తుంది కదా. అలా ఆవిడకి చెల్లెలు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరిలో అమ్మవారి అంశ ఉంటుంది, అందరూ ఆదిశక్తి అంశతో ఉంటారు. అలాంటి అమ్మవారి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి అమ్మ ఇలాగా హనుమంతుడు వస్తున్నాడు, రామదూత వస్తున్నాడు రాముడి కలవడానికి, అందుకని నువ్వు వెళ్ళి ఒకసారి మేము ఒక ఆకారం చెప్తాం, ఆకారంలో వెళ్ళు అని వర్ణించారు. చెప్పి ఎలా చెప్పారు, నువ్వు ఒక భయంకరమైన రాక్షస ఆకారాన్ని ధరించాలి, కల్పించి అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఆయన కొంచెం విఘ్నం కలిగించి అని అప్పుడు ఏం చేయాలంటే ఆయన్ని ఆపడానికి ప్రయత్నించు అని చెప్పారు. చెప్తే ఆవిడ వెంటనే దేవతలు వచ్చి అడిగారు అని ఆవిడ తన రూపాన్ని మార్చుకుని ఒక భయంకర వికృతాకారం ధరించి ఈయన వస్తూ ఉంటే ఈయనకి అడ్డంగా నిలబడి. ఆవిడెవరంటే నాగులకు తల్లి. మరి కద్రువ, మనం కద్రువ వినత విన్నాం. వినత అంటే వైనతేయుడి తల్లి, అంటే గరుత్మంతుడి తల్లి. తర్వాత కద్రువ అంటే ఆవిడ కూడా పాములకి తల్లి, కానీ ఆవిడ భూమి మీద చిరిగే పాములకన్నిటికీ తల్లి. ఆదిశేషు, వాసుకి వాళ్ళందరికీ తల్లి కద్రువ. నాగులు ఉంటాయి వేరే, ఆకాశంలో సంచరించే దేవతా సర్పాలు ఉంటాయి, వాటన్నిటికీ తల్లి సురస. కాబట్టి ఇద్దరు వేరు వేరు. సర్పాల్లో తేడాలు ఉంటాయి. ఏంటంటే కొన్ని పాములు భూమి మీద సంచరిస్తూ ఉంటాయి, కానీ వాటిలో కూడా దేవతా అంశం ఉంటుంది. వాసుకి, ఆదిశేషు అంటే విష్ణుమూర్తి తల్పం, వాసుకి అంటే శివుడి దగ్గర ఉంటాడు. ఇలాంటి గొప్ప నాగుల్ని కన్నా తల్లి కద్రువ. తర్వాత ఈవిడ సురస, ఈవిడకి కూడా అనేక దేవతా సర్పాలు ఉన్నాయి, ఆవిడకి పిల్లలుగా ఉంటాయి, ఆకాశంలో సంచరిస్తుంది. అలాంటి పాములకు తల్లి ఈవిడిని వెళ్ళి ప్రార్థించారు. ఈవిడ కూడా దక్షుడి కూతురు కాబట్టి ఈవిడ కూడా దక్షాయణి కదా. మనం అమ్మవారిని కూడా దక్షాయణి అంటాం, పార్వతీదేవిని, ఎందుకంటే దక్షుడి కూతురు కాబట్టి అలాంటి తల్లిని వీళ్ళు ప్రార్థించారు. ఆవిడ అక్కడ చక్కటి తేజస్సుతో విరాజులుతూ వస్తున్నాడమ్మా హనుమంతుడు, రాక్షసాకారం ధరించి, భయంకరమైన కోరలు ఉండాలి, నీ నేత్రాలు కూడా పచ్చగా ఉండాలి, అంటే ఆకాశమంత వెడల్పైన నోరు తెరిచి పర్వతాకారంలో నిలబడు. అంత మొత్తం వాళ్ళే ఇచ్చారు గ్రాఫిక్స్, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఆవిడని పంపించి చెప్పారు, ఆయన నిన్ను ఉపాయంతో జయిస్తాడా, యుద్ధం చేస్తాడా, లేదా ఓడిపోయి విషాదంలో వెళ్ళిపోతాడా, ఇవన్నీ మాకు తెలియాలి.
ఉపాయంతో జయిస్తాడా, నీతో యుద్ధం చేస్తాడా, లేదా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడా, ఇవన్నీ మాకు తెలియాలి. అంటే ఏంటంటే మరి ఎందుకు దేవతలే విఘ్నం కలిగించడం ఏంటి? దేవతలు విఘ్నం కలిగించకుండా చూడాలి కదా. అంటే ఒక చిన్న విఘ్నంతో ఒక పెద్ద ప్రయోజనం వాళ్ళు ఆశిస్తున్నారు. బుద్ధి బలాన్ని ఆయనలో ఎంత ఉందా అని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి భయం వేస్తోంది. ఎందుకంటే అలాంటి గొప్ప రావణాసురుడి దగ్గరికి లంకలోకి వెళ్ళి ఆయన్ని లోబడకుండా, ఆయనతో చూడకుండా, గమనించకుండా చూసి సీతమ్మ వారి దాడని కనిపెట్టి రాగలడా, దీనికి అంత బుద్ధి బలం ఉందా, ఒక్కడు చేయగలడా అని చిన్న పరీక్ష. పైగా ఆయనలో ఉన్న బుద్ధిని కూడా ప్రచోదనం చేస్తుంది, అంటే ఇంకా పెరిగేలా చేయాలి. కాబట్టి ఇది ముఖ్యంగా వాళ్ళ దేవతలంటే ప్రజ్ఞ, మన తెలివితేటలే మన దేవతలందరూ కదండి, అవి ఇచ్చేవాళ్ళే దేవతలు. కాబట్టి ఆ విధంగా చేయడానికి చూస్తున్నారు. ఆయన పైగా ఏంటి, ఆయన ఎంత కార్యదక్షత ఉంది అని అందరికీ తెలియాలి. అందరూ ఏదో వెళుతున్నాళ్ళే చేయగలడా అని అంటున్నారు కొంతమంది. కాబట్టి ఆయన కార్యదక్షత ఎంత ఉంది, బుద్ధి కోసలత ఎంత ఉంది అని అందరికీ తెలియాలి అనేసి విజేష్యతు ఉపాయేన విషాదం వాగమిష్యతి అంటున్నారు. అందుకని ఏం చేస్తాడో చూద్దాం, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, వీళ్ళు ఏ ఆకారంలో చెప్పారో ఆ ఆకారంలో అడ్డంగా నిలిచింది. పచ్చటి నేత్రాలతో, భయంకరమైన కోరలతో, ఆకాశమంత నోరు తెరిచి ఒక పెద్ద వికృతాకారంలో ఆవిడ ఎదురుకుండా నిలిచింది. ఆయన ఆశ్చర్యపోయాడు ఉండి చూసి, ఇదేంటి నాకు ఇలా విఘ్నం, ఇందాకేమో మైనాక పర్వతం వచ్చింది, ఇప్పుడు ఏంటి ఇంత పెద్ద రాక్షసి నాకు అడ్డం వచ్చింది అనేసి చూసేసరికి వెంటనే ఆవిడంతటా ఆవిడే అంది, వానరేశ్వర, దేవతలు నన్ను నీకు ఆహారంగా నిర్ణయించారు కనుక నేను నిన్ను తింటాను, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు. జాగ్రత్తగా వినండి అందరూ. దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు, నేను నిన్ను తింటాను, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అనేసరికి హనుమంతుడు ఒక్కసారి ప్రసన్న వదనుడై ఆవిడ ఎదురుకుండా నిలబడి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆయనకి వెంటనే అర్థమైపోయింది, అదే బుద్ధిమతాం వరిష్ఠం. ఏమంది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించు అంటారు. నిజంగా రాక్షస అయితే నోరు తెరిచిదా నువ్వు నా నోట్లోకి వెళ్ళు అంటుందా? మీద పడి మింగేస్తుంది. ఈ మాట అనడం, దేవతలు పంపించారు అనడం, ఈ రెండు ఆయన అర్థమైపోయింది. ఆ రెండు మాటలు చాలా ఆయనకి పట్టించాడు. ఆహా, ఈవిడ రాక్షసి కాదు, దేవత, ఎవరో అమ్మవారు అని వెంటనే అనుకున్నాడు. అనుకుని ఇక్కడ ఏం కావాలి, వినయం కావాలి, వినయం కావాలి. దేవతలు పంపించారు కదా, పర్వాలేదు అని అలా అనడానికి వీల్లేదు. మరి అందుకని వినయంగా చెప్పాడు, అమ్మా, దశరథ పుత్రుడైన శ్రీరామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడితోటి, తన భార్య సీతమ్మతోటి తండ్రి ఆజ్ఞతో అడవికి వచ్చాడమ్మా. 14 సంవత్సరాలు ఇంకా అయిపోయి గడువు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏమైందంటే, ఈ రావణాసురుడు అనే రాక్షసుడు వచ్చి సీతాదేవిని అపహరించాడు. అందుకని అప్పుడు ఈ శ్రీరాముడి ఆదేశం మేరకి నేను సీతాదేవిని వెతుకుతూ మేమందరం వానరులం ఇటు వచ్చామమ్మా. నేను శ్రీరామదూతగా ఇక్కడ సముద్రం లంఘి ఒడ్డుకు వెళుతున్నాను. అమ్మా, ఒక్క మాట చెప్తాను, నువ్వు కూడా ఆయన రాజ్యంలో ఉన్నావు కదమ్మా అన్నాడు. అంటే చూసారా, అందరూ దాని వెనక చాలా పెద్ద అర్థం ఉంది. ఏంటంటే శ్రీరామచంద్రుడు పరమాత్మ, త్రిలోకాలకి అధిపతి, నువ్వు కూడా అందులో ఉన్నావు కదమ్మా అంటూ. అంటే రాముడు ఎవరో కాదు సుమా, ఆయన పరమాత్ముడు అంటూ ఆంజనేయ స్వామి చెప్తున్నాడు. నువ్వు రామకార్యానికి సహాయం చేయి తల్లి, అందుకని నన్ను వెళ్ళనివ్వమ్మా అన్నాడు. అనేసరికి వెంటనే అప్పుడు ఆవిడేం మాట్లాడలే. అప్పుడు పోనీ అన్నాడు. పోనీ సరేలే, నన్ను వెళ్ళనివ్వలేదు, నీకు ఆహారంగా నేనే కావాలి, ఒక పని చేయి, నేనేం చేస్తానో తెలుసా, రామకార్యం చేసేస్తాను. సీతమ్మ జాడు కనిపెట్టి రాముడికి చెప్పేసి అప్పుడు నేను వెంటనే మళ్ళా వస్తాను. అప్పుడు పోనీ నన్ను తినేసే, అప్పుడు పర్వాలేదు, నా కార్యం నేను పూర్తి చేసేస్తాను. నేను రాముడి బాణంలాగా వెళుతున్నానమ్మా, నన్ను వెళ్ళని అంటే ఆయన బలాన్ని పరీక్షించాలి అని అంటోంది సురసమాత, సురసాదేవి. ఆవిడ చూసి గమనించి ఆవిడ మనస్సులో సంతోషిస్తోంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఏం మాటలు వీడివి అని సంతోషించి అప్పుడు వెంటనే అంది, మళ్ళా కోపంగా తెచ్చిపెట్టుకుని, నన్ను కాదని ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు, ఇది నాకు ఒక వరం, నాకు బ్రహ్మ ఇచ్చిన వరం, నేను ఉండు అంటే ఉండవలసిందే, లేదు నన్ను ఎగిరి వెళ్ళడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు నా నోట్లోకి రావాల్సిందే ఆహారం అంటూ నోరు తెరిస్తే అంచనా వేసుకున్నాడు. ఇలా చూసుకున్నాడు ఆంజనేయ చూసుకుంటే ఎదుర్కొండా సురసాదేవి నోరు తెరిచింది, పెద్ద నోరు. అప్పుడు అన్నాడు, సరే నన్ను మింగాలనుకుంటున్నావు కదా, నోరు తెరు అంటూ వెంటనే తను ఆవిడ నోరు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా పెరిగాడు. పెరిగేసరికి 10 యోజనాల ఎత్తు పెరిగాడు. 10 ఇక్కడ యోజనము అంటే ఏంటంటే ఒక 8 కిలోమీటర్లు లెక్క వేసుకోవచ్చు మనం, ఈ పాత లెక్కలు. అంటే 10 యోజనాలు అంటే
ఒక 8 కిలోమీటర్స్ పెరిగిపోయాడు. అప్పుడు సురస ఏం చేసింది చూసి గమనించింది, ఓహో వీడు ఇంత పెరిగాడు కదా, మరి వాడు నా నోట్లోకి వెళ్ళాలంటే నేను ఇంకా ఎంత పెరగాలని ఆవిడ 20 యోజనాలు నోరు పెంచేస్తుంది. ఇలా ఉన్న నోరు ఇలా పెంచేస్తుంది ఆవిడ. అప్పుడు హనుమంతుడు 30 యోజనాలు పెరిగాడు, సురస 40 యోజనాలు నోరు తెరిచింది. హనుమంతుడు 50, సురస 60 యోజనాలు, హనుమంతుడు 70, సురస 80 యోజనాలు నోరు పెంచాడు. హనుమంతుడు 90 పెంచాడు, సురస 100 యోజనాలు నోరు పెంచేస్తుంది. అంటే ఆకాశం నుంచి సముద్రం వరకు ఆవిడ నోరు అంత పెద్ద నోరు తెరిచి ఇప్పుడు రా లోపలికి అంటూ పెద్ద, మరి అంత పెద్ద నోరు ఉన్నప్పుడు నాలుక ఎలా ఉంటుందండి, ఆవిడ పళ్ళు ఎలా ఉంటాయి మీరు గమనించండి. ఎదురుకుండా మనం ఉన్నాగా ఆయన కళ్ళ దగ్గర కనబడుతుంది ఎంత భయంకరమైన నాలిక, పళ్ళు వికృతంగా ఉండి ఇంత పెద్ద కూరలతోటి పిలుస్తుంది. ఆయన పిలుస్తుంటే ఇప్పుడు హనుమంతుడు ఆలోచించి బొటన వేలికి ఇక్కడి నుంచి ఇక్కడే, అంగుష్టం అంటే ఇంత ఇంత కూడా కాదండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొట్టమొదటి గీత ఉంటుంది చూసారా, అంత చిన్నవాడు అయిపోయాడు. ఉన్నటువంటి ఒక క్షణంలో అయ్యి ఒక్కసారి ఆవిడ ఇలా చూసే లోపల క్షణంలో ఆవిడ నోట్లోకి ప్రవేశించి మన బయటకు వచ్చేసాం. ఆవిడ అంటే గ్రహించే లోపలే ఇలా వెళ్ళి ఇలా వచ్చేసాం. దేవతలందరూ ఇలా ఆశ్చర్యపడి చూస్తున్నారు, వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఇలా వెళ్ళొచ్చి వెంటనే పైకి వచ్చి నమస్కారం చేసి అమ్మా వెళ్ళొచ్చానుగా అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఆ మాట అనేసరికి, ఓ దాక్షాయణీ దేవి నీకు నమస్కారం, నీ నోట ప్రవేశించాను కదా, ఇంకా సీతాదేవి దగ్గరికి వెళ్తానమ్మా, రామకార్యం చెయ్యాలి, నీకు కూడా బ్రహ్మ ఇచ్చిన వరం నెరవేరిందిగా, నువ్వు నన్ను ఆపావు, నేను నీ నోట్లోకి కూడా ప్రవేశించాను, కాబట్టి నీ కార్యం నెరవేరింది, నన్ను రామకార్యం చేసుకొని తల్లి అనేసరికి వెంటనే ఆవిడ సురసాదేవి నవ్వి అంది, రాహు ముఖంలోంచి బయటపడిన చంద్రుల్లా వచ్చాడు అని అనుకుంది అని. అప్పుడు ఆవిడ వెంటనే తన నిజ స్వరూపం ధరించిన తర్వాత ఇక్కడ ఆయన శ్లోకం చెప్పుకున్నాం. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహి సత్యంచాసి ధ్వరస్థవా అన్నాడు. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. దాక్షాయణి నేను గుర్తుపెట్టానమ్మా నిన్ను, నమోస్తుతే నమస్కారం చేస్తున్నాడు. ఎంత ఇదో చూడండి హనుమంతుడు. గమిష్యే ఎత్ర వైదేహి, తల్లి సీతమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను, సత్యంచాసి ధ్వరస్థవ, ఇక నీకు బ్రహ్మ ఇచ్చిన వరం కూడా నెరవేరిందని నా పాటికి నన్ను వెళ్ళనిమ్మా అంటున్నాడు. అనేసరికి వెంటనే అప్పుడు ఆవిడ తన నిజ రూపం ధరించింది అమ్మవారు. ఆవిడ అమ్మవారి అంశ. సౌమ్యుడైన ఓ వానర శ్రేష్ఠ, ఎంత సౌమ్యంగా ఉన్నావు వానర శ్రేష్ఠ, రామకార్య సిద్ధికి నువ్వు వెళుతున్నావు, అది నీకు సిద్ధిస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చేయి, మహాత్ముడైన రాముడి దగ్గర చేర్చు అని చెప్పి, సీతమ్మ తల్లిని దర్శించు, మహాత్ముడైన రాముడి దగ్గరికి ఆవిడని చేర్చు అని చెప్పి. ఇది 3వ దుష్కర కార్యం. సురసాదేవి ఎదురుకుండా నిలబడి ఆవిడ చేసింది తను ఒప్పుకొని ఆవిడ నోట్లోకి వెళ్ళి ప్రవేశించి బయటకు వచ్చి విజయం సాధించి భయపడకుండా వెళ్ళడం 3వ దుష్కర కార్యం. దేవతలు మహర్షులు ఈయన అనుసరించి వస్తున్న పైన అందరూ బాగు 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 శబాష్ 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 అని మెచ్చుకుంటూ పుష్పవర్షాలు కురిపిస్తున్నారు ఆయన మీద. ఎందుకంటే ఇది సాధించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే అంత తొందరగా ఆలోచించి ఇలాంటప్పుడు ఎలా చేయాలి అని బుద్ధితో నిర్ణయించుకోవడం అత్యంత గొప్పదైన విషయం. అప్పుడు ఆయన గరుడుడి వేగంతో మళ్ళా కిందికి వచ్చాడు కదా, మరి ఈ దీనికోసం అక్కడి నుంచి మళ్ళా పైకి వెళ్ళి ఆకాశంలోకి ఎగిరి మళ్ళా చారణ మార్గంలో ముందరికి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ ఒకసారి మన సురసాదేవి గురించి చెప్పుకొని ముందరికి, ఆవిడ అమ్మవారి అంశం కదా, దాక్షుడి కూతురు. తర్వాత రాక్షస రూపం ధరించింది. ఎందుకంటే ఏ రూపం ధరించాలో దేవతలే నిర్ణయించుకొచ్చారు. ఇలా ఉండమ్మా, అలా ఉండమ్మా, నీకు ఇలా కూరలు ఉండాలమ్మా, నీ కళ్ళు ఇలా ఉండాలమ్మా అని చెప్పారు. అలాగే నా నోట్లోకి ప్రవేశించు అనగానే ఆయన గ్రహించేసేసాడు, ఇది దేవతలు పంపించారు అంటే ఈవిడ రాక్షసి కాదు. 2 మింగకుండా ప్రవేశించు నా నోట్లోకి అంటోంది, నన్ను నా మీదకి వచ్చి మింగలేదు, కాబట్టి నిజంగా రాక్షసి అయితే వచ్చి మింగేస్తుంది అని ఇదంతా ఆయన ఒక్క క్షణంలో ఆలోచించుకున్నాడు. అందుకే ఇక్కడ ఏంటంటే దేవత అని తెలుసుకున్నాడు కాబట్టి నమస్కరించి సంతోషంగా ఆవిడ దగ్గర నుంచి ప్రసన్న వదనంతో వెళ్ళాడు. రామకార్యం నేను చేసుకుని వచ్చిపోయిన తర్వాత మింగుతుందన్నమ్మా అంటే కూడా సురసాదేవి వినలేదు కదా, నాకు బ్రహ్మవరం అది ఇది అంది. అందుకని ఇక్కడ నోటిలోకి ప్రవేశించు అని అన్నమాట నిజం చేశాడు.
నిజం చేసి దాక్షాయణి నమోస్తుతే అన్నాడు. తర్వాత మారువేషంలో ఉన్న ఆవిడ ఆయన గ్రహించేశాడు. ఆవిడ మురిసిపోయింది. ఒక ఆయన తల్లి కదా, అందరికీ తల్లి ఆవిడ. దీవించింది, తన నిజ రూపం తీసుకుని ఈయన ఆశీర్వదించి పంపించేసింది. తర్వాత ఇక్కడ మన హనుమంతుడి సమయస్ఫూర్తి, వినయం, అపారమైన బుద్ధి బలం ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఎలాగా ఒక అంతరాయం కలిగినప్పుడు, మనకి ఒక విఘ్నం కలిగినప్పుడు దాన్ని ఏ విధంగా జయించాలి అని మనకి తెలుసు. ఇక్కడ మొట్టమొదట మనకు కనిపించింది సురస. ఈవిడ సాత్విక బుద్ధితో ఉంది కదా. ఇక్కడ ఈ బుద్ధితోటి వినయంతో గెలవాలి ఆవిడ. ఎందుకంటే ఎదురుకుండా ఉంది దేవశక్తి అని గ్రహించేశాడు ఆయన. దేవతలు చెప్తే వచ్చింది, బ్రహ్మ చెప్తే వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేవలం బుద్ధిని వినయాన్ని ప్రదర్శించి సమయస్ఫూర్తిగా ఇక్కడ ఎదుర్కొని దీన్ని వెళ్ళిపోయాడు. అంటే చెయ్యవలసిన పని చెయ్యాల్సిన తీరులో చేయడం, ఇదంతా మళ్ళా మనకి కర్మయోగం వస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఆయన ఏమన్నారు, దేవతలందరూ శ్రీమంతుడు అన్నారు. అంతరిక్షే స్థిత శ్రీమాన్ అంటారు. అంటే అంతరిక్షంలో నిలబడున్నాడు ఆ శ్రీమాన్ చూడండి, ఆ శ్రీమంతుడు చూడండి. శ్రీమంతుడు అంటే ఏంటి? మనం శ్రీమంతుడు అంటే యూజువల్లీ డబ్బున్నవాడిని శ్రీమంతుడు అంటూ ఉంటాం మనం వ్యవహారికంగా. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీ అంటే ఐశ్వర్యము అనే అర్థం కాదు. ఇక్కడ ఒక మనం వ్యవసాయాత్మిక బుద్ధి అని భగవద్గీతలో చదువుకున్నాం. అంటే ఒక గోల్, ఒక డిటర్మినేషన్ ఉంటుంది, దానికి వాళ్ళు తీసుకోవాలి అని కదా. అది మనం ఇక్కడ ఏం చెప్పాము, అలాంటిది పెట్టుకుని ముందరికి వెళుతున్నప్పుడు ఆయనకి అనేక అడ్డంకులు ఆటంకాలు వచ్చినా చలించకుండా ఉండడమే ఐశ్వర్యం. ఆయన గోల్ ఏంటి? వెళ్ళి సీతమ్మ వారిని చూడాలి, రామబాణం లాగా రావాలి కదా. ఇది హనుమంతుడు. కానీ మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనకి అనేక అడ్డంకులు వచ్చినా చలించకుండా ఉండడమే ఐశ్వర్యం. ఇప్పుడు చెప్పాం కదా, అట్రాక్షన్స్ రకరకాలు వస్తాయి, ఆకర్షణలు వస్తాయి, చలించకూడదు. ఇది ఐశ్వర్యం. అందుకే హనుమంతుడిని శ్రీమాన్ అన్నారు. ఇక్కడ ఎవరన్నారు? దేవతలు అన్నారు. అందరూ అని మెచ్చుకుంటున్నారు సిద్ధులు. శ్రీమాన్ అన్నారు ఆయన, శ్రీమాన్ హనుమంతుడు అక్కడ. కాబట్టి అలాంటి వాడు. ఇది 3వ దుష్కర కర్మ. అప్పుడు ఈ విధంగా ఆయన ముందరికి వెళ్ళాడు. ఇంకా వెళుతుంటే అప్పుడు ఏమైందంటే, ఆయన చారణ మార్గంలో ఎగురుతూ ఉన్నాడు. చెప్పాం కదా, చారణ మార్గంలోనే వెళ్ళాలి. ఆ మార్గం ఎలా ఉంది అంటూ వర్ణిస్తారు. మామూలుగా లేదా మార్గం, అది అత్యంత చాలా మంచి మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. అది మనకి ఎలా అనుకున్నాం, మన గురువు గారు చెప్పే మార్గం అని వేరే అర్థాలు చెప్పుకున్నాం. కానీ ఆయన వెళ్ళే మార్గం ఎలా ఉంది అంటే, ఆ మార్గంలో ఎవరెవరు ఉంటారు, ఏమిటి మార్గాలు ఏమిటి? ఆకాశంలో మార్గాలు ఉంటాయి. ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు 4 ఫ్లైట్లు వెళ్తున్నాయి అనుకోండి, ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి కొంచెం పైకి వెళ్తుంది. ఆల్టిట్యూడ్స్ లో తేడా ఉంటుంది. పై అలా వాటి ముందరే అన్ని చెప్పి కంప్యూటరైజ్ లో అలా చేసి పెడతారు కదా. అంటే ఒకదాంతో ఒకటి కొట్టుకోకుండా, అంటే వాటన్నిటికీ మార్గాలు ఉంటాయి. అలాగా దేవతలు ఒక మార్గంలో వెళ్తారు, ఏదో చారణులు ఒక మార్గంలో వెళ్తారు, విద్యాధరులు ఒక మార్గంలో, అలా రకరకాలు ఉంటాయి. ఆ మార్గాలు బట్టి కొన్ని పక్షులు ఫస్ట్ ఎగిరేది పక్షులు, తర్వాత ఎట్లా అన్నమాట దేవతలు, అలాగా అన్నిటికంటే పైన ఉండేది వేరే, అలాగా అన్నమాట రకరకాలుగా ఉంటాయి. ఈయన ఎంచుకుంది చారణులు వెళ్ళే మార్గం. అది ఎలా ఉంది, అది ఎలాంటిదంటే ఆ మార్గంలో ఏంటేంటి ఉంటాయి. అక్కడ దేవ గాయకులు ఉంటారు, తుమ్మురుడు లాంటి వాళ్ళు వచ్చి అక్కడ గానాలు చేస్తూ ఉంటారు. అంటే దేవుడి గురించి చక్కటి గానాలు చేసే మార్గం అది. ఒకవైపు చేస్తూ ఉంటే అవన్నీ వైపు ఆయన ఏం గమనించట్లా, గ్రహించట్లా, ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ మనం ఉన్నాగా అవి మనకు కనిపిస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. ఆయన వెళ్ళే మార్గంలో ఎవరెవరు ఉన్నారు? దేవ గంధర్వులు, తర్వాత దేవ గాయకులు అయిన తుమ్మురుడు మొదలగు వాళ్ళు నిలబడి పాటలు పాడుతున్నారు దేవుడి గురించి. తర్వాత ఇంద్రుడి వాహనాలు ఉన్నాయి, ఐరావతం మనకు తెలుసు. అందులో ఒకటి ఐరావతం, ఒక ఏనుగు, పెద్ద ఏనుగు. అది పాలకడలిలో జన్మించింది లక్ష్మీదేవితో పాటు. అది అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ మార్గంలో. అంటే చూడండి, మీరు ఊహించుకోండి ఎంత చక్కటి ఒక పుణ్యప్రదమైన మార్గం కదా. మనకి ఊహించుకోవాలి మనం అలా వెళుతున్నప్పుడు. అక్కడ ఒకవైపు ఈయన పాడుతున్నాడు తుమ్మురుడు, ఇంకోవైపు ఐరావతం వచ్చి అలా తిరుగుతోంది, అటు ఇటు విహరిస్తాం. తర్వాత ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఆ జీవితాలెన్నో అన్ని పుణ్యాలే చేసి అలా మరణించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటారు, ఆ స్థలంలో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది అక్కడ ఉన్నారు. తర్వాత మనం అనేక యాగాలు అవి చేసి హవిస్సు సమర్పిస్తాం దేవుడికి కదా. చివరికి ఇలా వేసేస్తాం హవిస్సు. అది అగ్ని తీసుకుని దేవతలందరికీ అందజేస్తాడు. మనం ఏదో ఒక విష్ణువు గురించి చేసాం యాగం
చేసినప్పుడు ఆ హవిస్సును మనం సమర్పిస్తాం. మొత్తం ఫలాలు నారికేళంతో పాటు అన్ని వేసేస్తాం కదా, అది అగ్ని తీసుకుంటాడు. ఆ హవిస్ అంటారు దాన్ని. తీసుకుని ఆయన ఏం చేస్తాడు, తీసుకెళ్లి విష్ణుమూర్తికి ఇస్తాడు. శివుడి గురించి చేస్తే తీసుకెళ్లి ఆ హవిస్సుని శివుడికి ఇస్తాడు. అట్లా అగ్ని ఏంటంటే ఆయన తీసుకుని అందరికీ ఇచ్చేవాడు, అగ్ని ద్వారా వెళుతుంది కదా. అలాగా అగ్ని తీసుకెళ్లే మార్గం ఇది. అంటే హవిస్సులన్నీ అగ్ని ఈ మార్గంలోనే ఆ దేవతలకి తీసుకెళ్తాడు. అంటే ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి విష్ణుమూర్తికి ఇచ్చే హవిస్సు. ఆయన అగ్నే వెళ్తాడు కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అలాగే శివుడికి ఎంత జాగ్రత్తగా, అలా అనమాట. ఆయన వెళతాడు కాబట్టి అందరు మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనకి ఇంద్రధనుస్సు కనిపిస్తుంటుంది కదా, రెయిన్బో, అది ఏర్పడే చోటు ఇది. ఈ స్థలం అంటే ఈ మార్గంలోనే ఇంద్రధనుస్సు ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ అందుకని అద్భుతంగా ఉంటుంది కదా చూడడానికి. అందుకని దేవతలకు సంబంధించిన అనేక విమానాలు ఉంటాయి ఆ రోజుల్లో కూడా. దేవతలకి ఇప్పుడు రావణాసురుడికి పుష్పక విమానం, దేవతలందరికీ రకరకాల విమానాలు ఉంటాయి. అవి కూడా కొన్ని పక్షుల్లాగా, కొన్ని జంతువుల్లాగా రకరకాల ఆకారాల్లో ఉంటాయి. అవి ఎగురుతున్నాయి, అవన్నీ ఈ మార్గంలోనే ఎగురుతూ ఉంటాయి. తర్వాత అనేక గ్రహాలు, సూర్యచంద్రులు, అవన్నీ ఈ మార్గంలోనే ఉంటాయి. సూర్యచంద్రులు, గ్రహాలు కూడా ఈ చారణ మార్గంలోనే ఉంటాయి. ఇక విద్యాధర సమూహాలు ఉంటాయి. విద్యాధరులు అంటే వాళ్ళు దేవతల్లో ఒక రకం. వాళ్ళందరూ సమూహాలు, వాళ్ళ భార్యలతోటి వాళ్ళందరితో అక్కడ విహరిస్తున్నారు. ఇక మహర్షులు వాళ్ళు అక్కడందరూ నిలబడి చూస్తున్నారు హనుమంతుడిని. గంధర్వులు, నాగులు, యక్షులు, వీళ్ళందరూ నిలబడి నిండి ఉన్నారు ఆ చోట్ల. ఇక అక్కడ ఒక గంధర్వ రాజు నివసిస్తాట ఈ మార్గంలో. ఆయన పేరు విశ్వావసుడు. విశ్వావసుడు అనే గంధర్వరాజు అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటో తెలుసా అండి అక్కడ, అంటే ఆ మార్గాన్ని వర్ణించడానికి ఎన్ని శ్లోకాలు రాశారో వాల్మీకి మహర్షి. వజ్రాయుధం చూసారా, ఇంద్రుడి దగ్గర ఉంటుంది, ప్రయోగిస్తూ ఉంటాడు. అది తీసినప్పుడే ఒక భయంకర ధ్వని వస్తుంది. ఆ ధ్వనికే చాలా మంది భయపడిపోతారు. అందులోంచి ఇచ్చే ధ్వనులు అక్కడ వినిపిస్తుంటాయి. అంటే అక్కడ ఎక్కడో ఇంద్రుడు ఉన్నాడు, తిరుగుతున్నాడు అనమాట. తర్వాత పిడుగులు అలాంటివన్నీ పడే చోట్లు, అంత భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి అక్కడ. అగ్నుల కాంతులన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక అంతేనా, ఇంకా అందులో కూడా ప్లెజెంట్ అన్ని ఇలా భయంకరమే ఉండవు, చక్కటివి కూడా ఉంటాయి. ఏంటి, గంధర్వ గానాలు వినిపిస్తాయి. మన గానం అంటే గంధర్వుడే అంటాం కదా, గంధర్వులు అంటే గానాలే. తర్వాత యక్షులు వాళ్ళు గీతాలు పాడుతూ ఉంటారు. కిన్నెరులేమో వాయిద్యాలు వాయిస్తూ, ఇవన్నీ అక్కడే ఆ మార్గంలోనే అలా నిరంతరం వినిపిస్తూనే ఉంటాయి. అంటే వినడానికి ఎంత చక్కగా ఉంది కదా. అలాంటి దానిలోంచి ఆంజనేయ స్వామి వెళ్తున్నాడు. మేఘాలన్నింటినీ చీల్చుకుని ఆ మేఘాల మధ్య చంద్రుల్లాగా ప్రకాశిస్తూ వెళ్ళిపోతున్నాడు. 3 యోజనాలు దాటాలంటే చూడండి, మాటల ఇన్ని విఘ్నాలు దాటుకుంటూ కిందికెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అలా వెళుతున్నాడు. ఒక రెక్కలు గల పర్వతంలాగా కనిపిస్తున్నట్టు ఆయన. 2 చేతులతో ఇలా జాసుకొని వెళుతుంటే 2 రెక్కలతో ఒక పర్వతం ఎగురుతోందా అని భయం కలిగించేలాగా ముందుకి ఎగురుతున్నాడు. ఎగురుతూ ఉంటే ఉన్నట్టుండి ఆయన వేగం తగ్గిపోయింది. ఆయన ఎంత తొందరగా వెళుతుంటే ఆయన వేగం తగ్గుతుంది. వెళ్ళలేకపోతున్నాడు, ముందరికి ఆగినట్టుగా ఉంది, ఎవరో పట్టి లాగినట్టుగా అవుతుంది. ఏంటి నాకు ఈ విఘ్నం, ఏంటి ఏదో ఏమవుతోంది నాకు అర్థం అవ్వట్లేదు, ఇలా అవుతుంది అని అక్కడి నుంచి ఇలా కిందికి చూశాడు. ఆయన మరి పైన ఉన్నాడుగా చారణ మార్గంలో, అక్కడి నుంచి సముద్రంలోకి చూశాడు. అక్కడ సింహిక అని ఒక రాక్షసి ఉంది నీళ్లలో, దాని పేరు సింహిక. అది ఛాయాగ్రాహిణి అంటారు. అంటే సముద్రంలో ఉంటుంది, సముద్రంలో ఒక పైనుంచి ఏదైనా వెళితే దాని నీడ పడుతుందిగా, ఆ నీడని పట్టుకుంటుంది. నీడని ఎవరైనా పట్టుకుంటారా? మన నీడని పట్టుకుంటే మనిషి అవుతారండి, కానీ దానికి ఆ శక్తి ఉంది. ఆ నీడని పట్టుకుంటే పైన వెళ్ళేది ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ నీడని పట్టుకుని ఇలా లాగితే అది పైనుంచి వచ్చేసరికి దాన్ని తీరుస్తుంది. అదొక రాక్షసి, దానికి అదొకటి ఆనందం. అలా చేస్తుంది. అది అనుకుంది, దానికి పైన ఆ సముద్రంలోంచి చూసింది, పైకి లోపల ఉంది అది సముద్రంలో. ఆ సింహిక పైకి చూసింది. చూస్తే అది అనుకుంటోంది ఏదో జంతువు వెళ్తోంది పైనుంచి. అంటే ఆంజనేయ స్వామి అని తెలియదు, అది ఏమిటో అనుకుంటాం. ఒక జంతువు ఏదో కోతి లాంటిది పైనుంచి ఎగురుతోంది. చాలా పెద్ద జంతువు, చూసా ఎంత పెద్దగా ఉందో, పర్వతంలాగా ఉంది. ఇది ఈరోజు నాకు దక్కపోతుంది. చాలా కాలం తర్వాత మంచి ఆహారం దొరుకుతుంది నాకు, దీన్నంతా నేను తినేస్తాను, ఎంత పెద్దదో, నా హాయిగా ఈరోజు కడుపు నిండుతుంది అనుకుని గట్టిగా హనుమంతుడు నీడని సముద్రం అడుగు నుంచి పట్టింది. పట్టేసరికి హనుమంతుడికి వేగం తగ్గిపోతుంది. అంత హనుమంతుడి వేగం సింహిక వల్ల తగ్గింది. ఎలా ఉందంటే ఒక ఓడ వెళ్ళిపోతూ ఉంటే దానికి ఎదురుగాలి వస్తుంది, ఒక్కొక్కసారి గాలి ఇట్లా కూడా వస్తుంది, వచ్చినప్పుడు కొంచెం వెనక్కి వెళుతుంది కదా, అట్లా ఆగిపోతున్నాడు. చుట్టుపక్కల చూశాడు, ఎవరు లేరు. పైకి చూశాడు, కనిపించట్లేదు.
ఈవిడ ఎక్కడ ఏమైంది, నాకు ఎదురుకుండా ఏమీ కనిపించట్లే, ఎందుకు ఇట్లా ఆగిపోతుంది, గాలేం లేదు అని కిందికి చూశాడు. చూసేసరికి అక్కడ లోపల సముద్రం లోపల ఒక భయంకర రాక్షసి కనిపించింది. ఓ ఇలా దీన్ని వికృతాకరమా, ఇలా చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంగా ఉంది, ఇది చాలా శక్తిమంతురాలు, దీని గురించి నాకు సుగ్రీవుడు చెప్పాడు, గుర్తొస్తుంది అనుకున్నాడు. సుగ్రీవుడు ఎప్పుడు చెప్పాడు, వీళ్ళు ఎప్పుడైతే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వైపు, నువ్వు దక్షిణం వైపు వెళ్ళు, నువ్వు తూర్పు వైపు వెళ్ళు, నువ్వు పడమర వైపు వెళ్ళు, నువ్వు ఉత్తరం వైపు వెళ్ళు అని కొంతమంది వానరుల్ని పంపించాడు కదా సీతాదేవిని వెతకడానికి. అప్పుడు దక్షిణం వైపు వెళ్లే వాళ్ళని పిలిచి చెప్పాడు, మీరు ఇలా వెళ్ళండి, అక్కడికి వెళితే పర్వతం వస్తుంది, ఇది దాటాకి ఇలా నదులు వస్తాయి, ఇక్కడికి వెళ్ళండి, వెళితే సముద్రంలో ఒక రాక్షసు ఉంటుంది, దాని పేరు ఛాయాగ్రాహిణి, అది నీడను కూడా పట్టుకుంటుంది, దాన్ని కూడా మీరు దాటి వెళితే అప్పుడు లంక వస్తుంది అని చెప్పాడు ఆయన. అది గుర్తు చేసుకుంటాడు. ఇది మనం హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. అంటే ఆయన క్యారెక్టర్ని స్టడీ చేసేటప్పుడు అంటే ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే సగం సగం వినడం కాదు, శ్రద్ధగా వినాలి. ఈ షుడ్ బి గుడ్ లిజనర్ ఆల్సో కదా, చెప్పడం కాదు, అవతల వాడు చెప్పింది కూడా శ్రద్ధగా వినాలి. కాబట్టి ఆయన శ్రద్ధగా వినడం, అవసరం అయినప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడం, ఊరికి విని వదిలేసి మర్చిపోవడం కాదు, అది జ్ఞాపకం పెట్టుకోవడం. ఇప్పుడు అవసరం వచ్చింది, మళ్ళీ అందులో ఓపెన్ చేశాడు, బయటకు వచ్చింది, ఓ ఆయన చెప్పాడు, సుగ్రీవుడు చెప్పాడు, నాకు గుర్తొస్తుంది, లోపల ఒక రాక్షసు ఉంటుంది, అది నీడను పట్టుకుంటుంది అని చెప్పాడు, అదే ఇది అని. నిజానికి ఎంతో మంది దేవతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఎంతో మందిని చంపేసింది. ఇలాంటి రాక్షసుని ఎవరిని ఎదుర్కోలేకపోతున్నారు, దీని పీడ ఎప్పుడు వదులుతుందా అని దేవతలు ఎదురు చూస్తున్నారు, అందరూ పైన నిలబడి చూస్తున్నారు. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఓహో ఇది ఫస్ట్ నా నీడను పట్టుకుంది, దానిలోంచి నేను బయటికి రావాలి, ఎలా అనేసి ఏం చేశాడంటే తన ఆకారాన్ని పెంచాడు. వర్షాకాలంలో మేఘంలాగా పెంచాడు తన ఆకారం. అంటే అప్పటికే పెద్దగా ఉన్నాడు, ఇంకా పెంచేశాడు. పెంచేసరికి వెంటనే ఏం చేసింది ఆ రాక్షసి, అలా పెంచి శరీరం ఇలా నీడని పట్టుకొని ఉంది ఆయన గట్టిగా. ఇలా ఆయన పెంచేసరికి వీళ్ళ చేతులు దూరం అయిపోతాయి కదా, దూరం అయ్యేసరికి వెంటనే ఆ పట్టులోంచి ఆయన విడిపోయాడు, బయట విడిచి దబుక్కుని ఎగిరిపోయాడు. ఎగిరి ఈ లోపల మళ్ళీ బయటకు వచ్చింది. అప్పటి వరకు నీటి అడుగునుంది, వెంటనే నోరు తెరుచుకొని బయటకు వచ్చి మళ్ళీ హనుమంతుడి మీదకి పైనుంచి ఊరికి గట్టిగా అరుస్తూ మీద పడింది. చూడండి, ఇది రాక్షసికి అక్కడ సురసాదేవికి తేడా. సురసాదేవి నోరు తెరిచి నిలబడి నువ్వు రా నా నోట్లోకి, ఇది అడుగుతోంది, ఆ పర్మిషన్ మీద పడి పీకుతోంది, ఇది రాక్షసి. అలా రాగానే హనుమంతుడికి అర్థమైంది, ఓహో ఇలా కాదు దీంతో అనేసి. ఎందుకంటే అప్పటికే హనుమంతుడు పెద్ద ఆడని, అది కూడా పెద్ద నోరు తెరుచుకొని వచ్చింది. చూస్తే అక్కడి నుంచి గమనించాడు దాని నోరు తెలియగానే, నోరు తెరవగానే అంటారు చూసారు, ఆ లోపల ఏదో లోపల ఉన్న నోరు తెరిస్తే పేగులు లెక్క పెడతారు అని, అలాగా నోరు తెరిచేసరికి గ్రహించాడు, ఓ దీని గుండె ఇక్కడ ఉంది, దీనివన్నీ ఇక్కడంతా దాని ప్రాణాలన్నీ ఇక్కడ ఉన్నాయని గ్రహించాడు. గ్రహించి అది నోరు తెరిచి మీద పడే లోపల ఒక్కసారిగా చిన్నగా అయిపోయి ఇలా నోరు తెరుచుకుని వస్తే తక్కువ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అసలు అది గ్రహించలేదు రాక్షసి, చుట్టుపక్కల దేవతలు కూడా గ్రహించలేదు. వెళ్ళి ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళి దాని గుండెని చేత్తో చిదిమేశాడు. చిదిమేసి ఇక్కడి నుంచి పైకి వచ్చేసాడు. వెంటనే పైకి ఇలా తేలిపోయి చచ్చిపోయి ఆ రాక్షసి. తను బయటకు వచ్చేసాడు. దేవతలు పైనుంచి చూస్తున్నారు, భయపడుతున్నారు, అయ్యో ఏంటి ఇలా వచ్చేసింది రాక్షసి, ఎంతమందిని పీడించి వేధిస్తోంది, రాక్షసి ఏమైనా చెయ్యదు కదా హనుమంతుడిని అని భయపడుతుంటే ఈ వెంటనే హనుమంతుడు లోపలికి వెళ్ళడం, పైకి రావడం ఎవరు గమనించరు, రాక్షసి కూడా గమనించలేదు. ఒక్కసారిగా వీళ్ళు చూసేసరికి రాక్షసి చచ్చిపోయి ఇలా నీళ్ల మీద తేలుతూ కనిపించింది. ఏమైంది, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, ఎలా చంపేశాడు, ఎవరికి అర్థం కాదు. అంటే అంత తొందరగా ఆయన ఒక్క క్షణంలో ఆలోచించి ఒక్క క్షణంలో చేస్తాడు. వాడి గోళ్లతోటి దాని గుండెని ఒక్కసారి ఇలా చిదిమేసి వచ్చేసాడు. అది ఎవరికి కనిపించకుండా ఒక్క క్షణంలో ఆ పని చేసేసాడు. వచ్చి వెంటనే అక్కడ వచ్చిన నేనే చంపాను చూడు ఎలా చేసేసాను, అలా దేవుడు లేదు, అడ్డం వచ్చింది చంపేశాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. మళ్ళా మనోవేగంతో పైకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అది మరణించింది. ఇక్కడ హనుమంతుడిని అనుసరిస్తున్న ఆ దేవతా శక్తులన్నీ జయజయధ్వానాలు చేశారు, హర్షధ్వానాలు చేశారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, మహర్షులు అందరూ జయజయధ్వానాలు చేశారు. ఓ వానరోత్తమ, ఈ రాక్షసిని చంపి ఒక అద్భుత కార్యం చేశావు, ఎంతో మందికి అపకారం చేసింది ఈ సింహిక, కాబట్టి ఇంకా నీకు ఎదురు లేదు, నువ్వు చెయ్యాలనుకున్న కార్యం సక్రమంగా చేస్తావు, నీకు ఇదే మా అందరి దీవెన, మా అందరి నీకు అభినందిస్తున్నాం అన్నారు. అని నీలాగా ధైర్యం, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం
ఈ 4 ఉన్నవాళ్ళు తప్పకుండా కార్యసిద్ధి చేస్తాడు అన్నారు. ఏంటంటే చెప్పారు వాళ్ళు? ధైర్యం, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం. ఈ 4 ఉన్నవాళ్ళు తప్పకుండా కార్యసిద్ధి చేస్తారు అని చెప్పారు. ఈ 4నే మనం ముందరే చెప్పుకున్నాం. అది ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఈ 4 ఉన్నవాళ్ళు కార్యసిద్ధులు అవుతారు అని చెప్పారు. ఇది 4వ దుష్కర కర్మ. దుష్కరము అంటే ఎవరు సాధించలేంది, ఇక్కడ హనుమంతుడు సాధించాడు 4. కాబట్టి ఇక్కడ ఈ 4 ఏంటి అనేది ఒకసారి చెప్పుకొని మళ్ళా తర్వాత కథలోకి 4 దుష్కర కార్యాలకి 4 లక్షణాలు ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి చూపించాడు. ఏంటి 4? ఇక్కడ మనకి మొట్టమొదట ధృతి కదా. ధృతి అంటే ఒక పట్టుదల, నేను చేస్తాను అని. 100 యోజనాల సముద్రాన్ని నేను ఏ ఆధారం లేకుండా దాటుతాను అన్నాడు. అది నిర్ణయం తీసుకోవడమే ధృతి. అది మామూలు నిర్ణయం కాదు, ఇది ఒక దుష్కర కార్యం. ఆ దుష్కర కార్యాన్ని నెరవేరుస్తూ ఇక్కడ ఆయన చూపించింది లక్షణం ఏంటి? ధృతి. తర్వాత రెండవది దృష్టి. అంటే ఏంటి? ఇక్కడ దృష్టిని ఆయన మరల్చలేదు. అంటే అటువైపు మైనాకుడు అనేక చూపించిన ఇక్కడ వచ్చి చూచో, ఇక్కడ పళ్ళు తిను, నీళ్లు తాగు, ఇక్కడ విశ్రాంతి, ఇన్ని రకాలుగా చూపించిన ఆయన దృష్టి మారలేదు. అక్కడే ఆయన దృష్టి ఒకటే, సీతమ్మని చూడాలి, వెళ్ళిపోవాలి, అంతే. కాబట్టి సత్కార్యాలకు కూడా వశపడలేదు, దేనికైనా వశపడట్లేదు, ఎలా చేయాలో అలా చేస్తుంది. కాబట్టి అది. ఇక మతి, బుద్ధి అంటే సరైన నిర్ణయం తీసుకోవడం. ఏ పనులైతే మనం ఆచరించాలో, ఎలా ఆచరించాలో అలాగే ఆచరించాలి, దాంతో బంధింపబడకూడదు. ఇక్కడ సురస దర్శనం. అది ఈ విధంగా ఆయన అక్కడ ఆవిడ ఎవరిని నొప్పించకుండా లోపలికి వెళ్ళాడు, ఆ పని చేసుకుని వచ్చాడు. ఇది ఆ విధంగా చేశాడు. ఇక దాక్ష్యం అంటే సామర్థ్యం. ఇది నిషిద్ధ కర్మ, ఏదైతే చెయ్యకూడదో అది మానేయాలి. అంతకే మనం భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. దానికి చెయ్యకూడని పనులు ఏం చేస్తాయంటే మనల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి మనం చెయ్యకూడదు అని చెప్తారు, కానీ అవే మనల్ని ఆకర్షిస్తాయి, లాగేస్తాయి మన వాటి లోపలికి. లాగేసిన తర్వాత మెల్లిగా మనల్ని ఆక్రమించేసుకుని ఇంకా మనల్ని వాటి వశం అయిపోతాం. అలా చూడండి, చెడు అలవాట్లన్నీ అంతే. కాబట్టి అలాంటి వాటికి ఆయన లోబడమే కాదు, దాన్ని అంతం చేసేసాడు. అది ఈ 4 లక్షణాలు ఉన్న హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో, ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న మనకి కూడా ఇలాంటివి బోల్డొస్తాయి. ఈ శ్లోకాన్ని నేను మీకు రాస్తాను తర్వాత. ఇది దేవతలు హనుమంతుడితో అన్న శ్లోకం. ధృతి దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మ సునసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన అన్నారు. ధృతి దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మ సునసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. ఎవరిలో ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఉంటాయో అలాంటి వాళ్ళే కార్యసిద్ధి పొందుతారు అని చెప్పాడు. ఇలా గంధర్వులు ఆంజనేయ స్వామిని ఇలా పొగిడారు. పొగుడుతూ ఉంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక క్షణం ఇక్కడ ఆలోచించుకుని మళ్ళా ముందుకు వెళ్దాం. రకరకాలుగా ఈ మైనాకుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు ఆయన? పని సాధించేవాడు లక్ష్యాన్ని చేరే లోపల అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి కదండి. ఎలా ఎదుర్కోవాలో హనుమంతుడు మనకి ఇక్కడ నేర్పిస్తాడు. మైనాకుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? అక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. పాపం ఆతిథ్యం ఇస్తానన్నాడు. అతను ఏమీ మాట్లాడటం కదా, నేనేం చెయ్యని, ముందు ఒక నిమిషం నా దగ్గర విశ్రాంతి తీసుకుని వెళ్ళు అంటున్నాడు కదా. వాళ్ళని మనసుతో తోసిస్తారా? వాడిని కొట్టకూడదు కదా. మృదువుగా మాట్లాడాలి, నొచ్చుకోకుండా మాట్లాడాలి. ఆ విధంగానే ప్రవర్తించాడు. విశ్రాంతి తీసుకుంటే వద్దులే, నాకు అంత శ్రద్ధ అని నువ్వు వెళ్ళిపోవాలి, నేను శ్రద్ధని అటువైపు చూపించాడు. తర్వాత సురస, ఆవిడ దేవత అని హనుమంతుడు తెలిసిపోయి దేవతలు పంపించారని చెప్తోంది. బ్రహ్మవరం అని కూడా తెలుసు. అందుకని ఏం చేశారు? ఇక్కడ వినయం చూపించాడు. ఇక్కడ వినయం చూపించి అవతల వారు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకుని ప్రవర్తించాలి. మనకి అడ్డాలు అనేకం వస్తారు, కానీ ఫస్ట్ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా అదే సంస్కారం కదా.
ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఇక మూడవది ఈవిడ సింహిక, రాక్షసి, హింసించే గుణం ఉంది. నిజానికి ఏం చేస్తుంది, పైన ఎవరైనా వెళుతూ ఉంటే లాగి తినేస్తుంది. దానికి ఎందుకు అవసరం, అక్కడ సముద్రంలో తినచ్చు కదా. అంటే ఎక్కడ ఏది ఉంచదు, ఒకలాంటి చెడ్డ గుణాలు, అది చెయ్యకూడని గుణాలు, చెయ్యకూడని పనులు మనల్ని ఏ విధంగా మనల్ని లాగుతాయి. అలాంటప్పుడు వెళ్ళి ఆ సింహికని చంపి అప్పుడు ఏం చేశాడంటే అసలు దాన్ని లేకుండా చేసేసాడు, అంటే ఆ చెడుది లేకుండా చేశాడు. ఇది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కళ్ళ దగ్గర సురసాదేవి దగ్గర వినయం ప్రదర్శిస్తే సింహిక దగ్గర ఆయన ప్రదర్శించింది శక్తి. కాబట్టి ఇలా రకరకాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పిస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఏంటంటారంటే సురసాదేవి అనేది ఒక శక్తి తత్వం కదా, అమ్మవారిది కదా. ఆవిడ నోట్లోకి ప్రవేశించి హనుమంతుడు రావడం వల్ల, ఆవిడ దీవెన వల్ల ఆవిడ శక్తి కూడా హనుమంతుడిలో ప్రవేశించింది. ఈ విధంగా ఆవిడ శక్తి హనుమంతుడికి ఇచ్చింది అంటారు కొంతవరకు. అంటే రకరకాలుగా అందరూ హనుమంతుడికి ఇస్తున్నారు రామకార్యం కోసం. అలాగే మరి ఆయన వేగాన్ని తగ్గించమని, విఘ్నం కలిగించమని ఎందుకు కోరారు దేవతలు? దీన్ని రకరకాలుగా చెప్తారు. కొంతమంది ఏంటంటారంటే అది ఆ శక్తి అందరికి ఆయన తెలియాలి అందుకని, లేదా శక్తిని పరీక్షిస్తున్నారు దేవతలు అంటారు. అని కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటారంటే హనుమంతుడు వెళ్తున్న స్పీడ్, ఆయన వేగాన్ని దేవతలు పరిశీలించారు. ఓహో ఇలా వెళ్తున్నాడు హనుమంతుడు, ఇంత స్పీడ్ గా వెళ్తున్నాడు, స్పీడ్ బట్టి వాళ్ళు లెక్క పెడతారుగా టైము. ఓహో అంటే ఈ టైంకి ఆయన లంక చేరతాడు. కానీ అది మంచి సమయం కాదు, దుర్ముహూర్తం వస్తుంది అప్పుడు. అంటే ఇదే వేగంలో గనక ఆయన వెళ్ళిపోతే ఆయన సరిగ్గా లంకలో దిగే టైంకి దుర్ముహూర్తం ఉంది. మరి అప్పట్లో నమ్మేవాళ్ళని దుర్ముహూర్తాలు వర్జాలి అని. అక్కడ ఆ దుర్ముహూర్తంలో ఎందుకు ఆయన వెళ్ళడం, ఇలా వెళ్ళేదా రామకార్యానికి. కాబట్టి ఆయన కొంచెం ఇక్కడ ఆలస్యం చేస్తే, కొంచెం ఆలస్యంగా వెళితే ఇక్కడ దుర్ముహూర్తం అయిపోతుంది. కాబట్టి ఆయన్ని ఆపాలి. అందుకని సురసాదేవిని వాళ్ళు ప్రార్థించి తీసుకొచ్చారు అయ్యుండొచ్చు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఏది ఏమైనా వాళ్ళు నిజానికి కొంతసేపు ఆవిడ ఆపింది, సింహికతో యుద్ధం జరిగింది, ఇవన్నీ జరిగి ఈయన ముందరికి వెళుతున్నాడు. తర్వాత ఇక్కడ రకరకాల ఆయన ప్రదర్శిస్తున్నాడు కదా హనుమంతుడు. ఆయనకున్న సిద్ధులు, అష్టసిద్ధులు అంటారు. ఇవి ఆయన పుట్టుకతోటి వచ్చాయి. అందరికీ వాళ్ళ సాధనతోటో భగవంతుడి ప్రసాదంతో వస్తాయి. అష్టసిద్ధులు అంటే రకరకాల అణిమ, లఘిమ, మహిమ, మనకి ఇవన్నీ ఖడ్గమాలలో వస్తాయి, అమ్మవారి ఖడ్గమాలలో. అలాగే ఆ సిద్ధులన్నీ ఆయనకి వచ్చేసి ముందరి నుంచి ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రదర్శిస్తున్నాడు చూడండి. దీన్ని అతిమానుషతత్వం అంటారు. అంటే మనుషులు చెయ్యలేని పనులన్నీ చేసి చూపిస్తున్నాడు ఆయన. రాముడు ప్రదర్శించలేదండి, ఆయన నారాయణుడే అయినా ఆయన మనిషిలాగే బతికాడు, మనిషిలాగే ఉన్నాడు. ఈయన హనుమంతుడు అలా కాదు, ఆయన అంత ఎవరు చేయలేనివన్నీ చేసి చూపిస్తుంటాడు. మొట్టమొదటి ఆయన చూపించింది ఆయన ఆ రూపాన్ని పెద్దగా పెంచడం, దాన్ని మహిమ అంటారు. ఉన్నట్టు ఇలా పెద్దగా పెరిగిపోవడం, అంటే శరీరం ఎంతున్నా అంతగా అయిపోవడాన్ని మహిమ అంటారు. అలాగే రూపాన్ని తగ్గించేశాడు ఆవిడ నోట్లోకి, సురసాదేవి నోట్లోకి వెళ్ళడానికి, దాన్ని అణిమ, అణిమాది సిద్ధులు అంటూ ఉంటాం కదా, అదనమాట. అణిమ అంటే చిన్నగా ఉండి లోపలికి వెళ్ళిపోవడం. తర్వాత తేలికగా ఉండి ఎగురుతున్నాడు, ఎగరడానికి తేలిక అవ్వాలి, పెద్దగా ఉన్నా సరే బరువు ఉండకూడదు, దాన్ని లఘిమ అంటారు. తర్వాత బరువు అయిపోవడం, దాన్ని గరిమ అంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కటి చూపిస్తూ 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 ఆయన మనకి ఆయన వీటన్నీ నాకు ఉన్నాయి అన్ని అతిమానుష శక్తులన్నింటినీ ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఈ విధంగా హనుమంతుడు ముందరికి సాగి వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఉంటే అప్పుడు ఇక అవతల తీరం కనిపిస్తాం. గరుత్మంతుడిలాగా ఆయన ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే మెల్లిగా అక్కడ నేల కనిపించింది. ఇప్పుడు చూడండి, మీరు జస్ట్ ఫ్లైట్ లో వెళుతున్నప్పుడు ఫస్ట్ మనకి ఎదురుకుండా వేరే దేశానికి వెళుతుంటే ముందర నేల కనిపించి అక్కడ మనం చూస్తూ ఉంటాం, ఓ నేల వచ్చేసింది, మనం ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్ అనుకో. చూస్తే మెల్లిగా దిగినప్పుడు అన్ని కిందివన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తుంటే అక్కడ దిగిపోతాం కదా. సరిగ్గా అలాగే రాశారండి వాల్మీకి మహర్షి. ఇలా ఆయన దిగుతున్నప్పుడు ఆ పైన ఎగురుతూ ఉంటే ముందర నేల కనిపిస్తుంది, ఓహో ఇక్కడ నేను ఇంకా దిగాలి అంటూ ఆయన మెల్లిగా కిందికి దిగుతూ ఉంటాడు. దిగుతూ ఉంటే ఆయనకి ఏం కనిపించాయి, అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం కూడా మరి ఉన్నాగా ఆంజనేయ స్వామి దగ్గర మనకు కూడా అవన్నీ కనిపిస్తున్నాయి. 4 వైపులు చూసుకున్నాడు ఆయన. చూస్తే వరుసగా అన్ని చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే
అంటే చెట్ల పైకి ఉన్నాడు, ఇంకా దిగుతున్నాడు మెల్లిగా కింది. ల్యాండింగ్ అంటాం మనం కదా, అలా దిగుతున్నాడు. దిగుతూ ఉంటే ఈ చెట్లు అంటే విపరీతమైన ఫల వృక్షాలు, పళ్ళ వృక్షాలు, తర్వాత పువ్వుల వృక్షాలు అక్కడ కనిపిస్తున్నాయి. కళకళలాడిపోతుంది ఆ తీరం అంతా. ఆయన తీరం మాత్రమే, ఆయన ఎక్కడ దిగుతున్నాడో తీరాన్ని అనేక పర్వతాలు ఉన్నాయి, వాటి గురించి ఆయన కనిపించాయి ముందర. ఇక్కడ దక్షిణంలో మలయ పర్వతం అని పర్వతం కనిపించింది. లోపల అనేక వనాలు చక్కగా, వాటన్నిటిని ఎవరో రోజు వచ్చి వాటికి ఇచ్చేస్తున్నట్టు చూడండి, మనకి గ్రూమ్డ్ అంటాం, చక్కగా కత్తిరించి ఎలా ఉంటే వాటికి రకరకాలుగా అందంగా పెరుగుతాయి ఏపుగా చెట్లు, అలా పెరిగిన వృక్షాలు చూశాడు. సముద్రం దిగబోతున్నాడు కదా, సముద్రం పక్కన అనేక జలాశయాలు ఉన్నాయి, చక్క చోట కట్టేసి మనకు పెద్ద పెద్ద డ్యామ్స్ లాంటివి అందంగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు దాని నిండా. పక్కన త్రికూట పర్వతం అనే ఒక పర్వతం కనిపించింది. అందులో పుట్టి అనేక నదులు ప్రవహిస్తూ వచ్చి ఇక్కడ దేని మించేత సముద్రంలో పెడుతున్నాయి, వచ్చి కలుస్తున్నాయి. ఎప్పుడైనా చూసుంటారు మీరు, సముద్రంలో అనేక నది వచ్చి కలుస్తుంటే అదొక అద్భుతమైన దృశ్యం, చాలా అందంగా ఉంటుంది. నది ప్రవహించే తీరొకటి, సముద్రం ఇలా ఇలా అలలతో వెళ్తుంటుంది, నది అలా వచ్చి కలిసిపోతుంటుంది. ఇది ఆ సంగమం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ హనుమంతుడు ఎక్కడైతే దిగాలనుకుంటున్నాడో ఆ నేల, అనేక నదులు అక్కడి నుంచి పుట్టి అనేక నదులు నది ముఖాల్లాగా వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి. తర్వాత దిగబోతూ అనుకున్నట్ట, ఓ నేను ఇంత భయంకర ఆకారంలో, పర్వతాకారంలో ఎగిరొచ్చాను, ఇప్పుడు కనుక నేను ఇక్కడ దిగితే ఇక్కడ రాక్షసులు అందరూ ఉంటారుగా, లంకా ద్వీపం ఇది, వీళ్ళందరికీ నన్ను చూడగానే సందేహం కలుగుతుంది. అంటే చూడగానే ఓ ఎవరు ఇంతలా ఉన్నాడు, ఎవరు వీడు అని లేనిపోంది నా మీద సందేహాలు వస్తాయి. కాబట్టి ముందర ఏం చేయాలంటే వీళ్ళకి కుతూహలం అది పెరగకుండా నన్ను నేను తగ్గించుకోవాలి అని శరీరాన్ని మామూలుగా చేస్తున్నాడు. మామూలు హనుమంతుడు ఎంత ఉండేవాడు చిన్నప్పుడు, మామూలుగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ చిన్న హనుమ అంటే ఇంత చిన్న కాదు, తన నిజ రూపంలో ఆయన వచ్చేసాడు. ఎలా అనిపించింది చూస్తే, ఆత్మజ్ఞాని తన అజ్ఞానం అంతా పోగొట్టేసుకుని నిజ రూపాన్ని పొందినట్టుగా అనిపించింది. తర్వాత విష్ణుమూర్తి వామనావతారం ధరించినప్పుడు బలి సంపద అంతా హరించేసి తర్వాత తన నిజ రూపం అంటే వామనం నుంచి తన నిజ రూపాన్ని పొందినప్పుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు అని చెప్పారు వాల్మీకి మహర్షి. అప్పుడు తన సహజమైన ఆకృతికి ఆయన వచ్చాడు. వచ్చి అక్కడ లంబ శిఖరము అనే శిఖరము, దాని మీద దిగాడు. మరి ఆయన ఎగిరినప్పుడే అంత పెద్ద కోలాహలం అయింది, మరి దిగినప్పుడు అంత ఎత్తులోంచి దిగినప్పుడు పడిపోలేదా? కానీ దాని మీద ఉన్న పక్షులు, జంతువులు అన్ని గట్టి గట్టిగా అరుస్తున్నాయి. కానీ ఎంత జాగ్రత్తగా దిగాడంటే దాని అలజడి చుట్టుపక్కల ప్రదేశాలు చూడండి, ఒక పెద్దగా పర్వతం మీద వచ్చి ఇలా దిగాడు, ఇలా ఇలా కదిలిపోతుంది చుట్టుపక్కల అన్నీ, మరి వాటికి పవర్ తెలుస్తుంది కదా అని ఎక్కడ ఆ కుదుపు లంకలో తెలియకుండా జాగ్రత్తగా దిగాడు. దిగేసి వెంటనే అక్కడి నుంచి అక్కడ దూరంగా ఉన్న శిఖరాల్ని చూశాడు. చూస్తే అక్కడ దానిలో మొగలి పొదలు, కొబ్బరి చెట్లు, ఇంకా విరిగి చెట్లు, రకరకాల చెట్లన్నీ నిండి అక్కడంతా కనిపిస్తుంది ఆయనకి. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపత్య తీరే చ మహోదదే స్థదా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మి మాలినం నిపత్య తీరే చ మహోదదే స్థదా దదర్శలంకాం అమరావతీమివ. అంటే ఆ సముద్రంలో రాక్షసులు కొంతమంది ఉన్నారట, పెద్ద పెద్ద పాములు ఉన్నాయట. అలాంటి చోట అలాంటి సముద్రాన్ని దాటి ఆ తీరంలో దిగి అక్కడ ఎదురుకుండా ఉన్న లంకా నగరాన్ని చూశాడు. అది ఎలా ఉందట, అమరావతిలా ఉందట. అమరావతి అంటే మనం విజయవాడ పక్కన అమరావతి, అక్కడ దేవేంద్రుడి రాజధాని అమరావతి అద్భుతంగా కనిపిస్తోంది. అక్కడి నుంచి లంక ఆయనకి అక్కడ దిగి చూశాడు. ఇది అక్కడ దిగి చూసిన తర్వాత ఇక్కడికి మనకి మొదటి సర్గ సుందరకాండలో పూర్తయింది. ఆయన దిగి అక్కడి నుంచి ఆ అమరావతిని చూశాడు. అంటే మనకి మొదటి సర్గ అంతా ఆంజనేయ స్వామి సముద్ర లంఘనమే. ఆయనకి ఎన్ని అవరోధాలు వచ్చాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తర్వాత ఎలా బయటికి వచ్చాడు, అది మనం ఏం నేర్చుకుంటున్నామో అదంతా ఇందులో చెప్పబడింది. ఇక్కడ మనకి చెప్పాను నేను 4 దుష్కర కర్మలు చేశాడు. ఒకటి, అసలు ఈ సముద్రాన్ని ఎగరాలి అనే ఆలోచన మొదటిది. రెండవది మైనాకుడు, అంటే ఆయన అవతల వైపు తనని లాగుతున్న అనేక ఆకర్షణీయంగా అన్ని కనపడుతున్నా వాటి మీద లోబడకుండా నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోవడం. తర్వాత సురస,
ఆవిడ ఆవిడ చెయ్యవలసిన పనిని చేయాల్సిన విధంగా చెయ్యాలి అని. తర్వాత సింహిక చెయ్యకూడని పని. అది చెయ్యకూడని పనులు ఎలా ఉంటాయి, మనల్ని ఆకర్షించి లాగుతున్నప్పుడు కూడా వెళ్ళి ఆకర్షణకు లోపడకుండా దాన్ని చంపి ఆకర్షణలు అక్కడ చంపేసి, అంటే చెయ్యకూడని పనుల వైపు వెళ్ళకూడదు అని దాన్ని అక్కడితో సంహరించేయాలి ఆ విధంగా. అలాగని ఆయన సురసదేవిని చంపాడా? చంపలేదు. చెయ్యాల్సిన పనిని చెయ్యి విధంగా వినయంగా వచ్చాడు, దేవతలు కాబట్టి. ఆ విధంగా ఈయన 4 దుష్కర కార్యాలు 4 తెలివితేటలతో చేశాడు. చెప్పాను మీకు 4 ఏంటి? ధైర్యము, బుద్ధి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఈ 4టితో ఈ 4 దుష్కర కార్యాలు చేశాడు అని అంటారు. అందుకే ఆయన ఏమన్నారు? శ్రీమాన్ అన్నారు. అంటే శ్రీమాన్ అంటే ఇక్కడ శ్రీమంతుడు అని కాదు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఎందుకు అలా ఐశ్వర్యం అంటే ప్రతిబంధకానికి చలించకుండా ఆశపడకుండా ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. అలాంటి ఐశ్వర్యవంతుడైన, అందుకని దేవతలు కూడా ఈయన మార్గంలో వెళ్ళి ఈయన్ని అంతలాగా పొగిడి ఆయనతో చేశారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, హనుమంతుడు ఒక కార్యాన్ని చేసేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటూ ఆయన చేస్తూ మనకి నేర్పిస్తున్నాడు. ఇది మనకి ఇందులో కూడా మనం నేర్చుకోవాలంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో, అంటే మన హనుమంతుడు రామాయణం చదివేటప్పుడు ఇన్ని విధాలుగా చదవాలి. మొదట హనుమంతుడి దృష్ట్యా చదవాలి. తర్వాత ఇది ఎంతవరకు మనకెంతవరకు ఉపయోగపడుతుంది, హనుమంతుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం. ఇన్ని అవరోధాలు వస్తాయి. ఇప్పుడు అనుకుంటాం అంటే మనం ఇప్పుడు చేసే ఆధ్యాత్మిక ఇందులో అంటే మార్గం అంటే ఏంటి? జస్ట్ ఊరికే ఏదో వెళ్ళిపోవడం. ఒకటి అనుకుంటాం పట్టుదలగా, లేదు నేను రోజు 5 పేజీలు రామాయణం రాయాలి, ఏదో చెయ్యాలి అని. మొట్టమొదట మనకి ఏంటవుతుంది? రకరకాలుగా ఇలా ఆటంకాలు వస్తాయి కదా. మైనాకుల్లాగా మనల్ని ఎవరో ఈ కాసేపు ఎందుకులే ఎంతంత రాసేస్తున్నావు, చెయ్యి నొప్పి పెట్టేస్తుందేమో ఇంట్లో వాళ్ళే అంటారు. కాసేపు రెస్ట్ తీసుకోకూడదా, ఎందుకు అంతలాగా కదా, కాసేపు కూర్చొని ఏదో తినేసి ఇలా అంటారు. ఇది మొట్టమొదటి మనకి అడ్డం వచ్చింది కదా. పర్వాలేదు నేను చేయగలను, రాస్తాను లేని కూర్చొని రాస్తాను. రెండవది రాసుకుంటూ ఉంటే మనకి ఏంటి వస్తుంది? చెయ్యకూడదు నెక్స్ట్ సురస కదా. ఉండు అలా కాదు, నేను చెప్పినట్లు నువ్వు చేయాలి అంటూ మనకి ఎవరో ఏదో వస్తారు. తను చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే మన పెద్దవాళ్ళు నువ్వు అని చెప్పలేము. ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు మన ఇంటికి, వాళ్ళకి మనం మర్యాదలు చేయాలి, తప్పదు. చేయవలసినట్టుగా చేసి మళ్ళీ అందులోంచి తప్పించుకొని మన సమయం కూడా వృధా కాకుండా చేశాం కదా, వచ్చారు కదా, చేశాం కదా, అలా జాగ్రత్తగా. ఇక మూడవది సింహికలాగా కదా. మూడవది మనకేంటి? మైనాకుడు, తర్వాత సింహిక కాదు, లాస్ట్ ఇది కదా సింహిక. ఫస్ట్ అసలు చెయ్యాలి అనే నిర్ణయం మొట్టమొదటి. చెయ్యాలి అనే నిర్ణయం, నేను చేస్తాను, నేను రాసి తీరుతాను రామాయణం, లేదా చదివి తీరుతాను, నేను పారాయణ చేసి తీరుతాను అనే నిర్ణయమే మొదటిది. తర్వాత ఈ అట్రాక్షన్స్కి లోపడకుండా ఉండడం రెండవది. మూడవది పెద్దవాళ్ళు వచ్చినా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మన సమయాన్ని కాపాడుకుంటూ వాళ్ళని నొప్పించకుండా జాగ్రత్తగా బయటపడడం మూడవది. నాలుగవది చెయ్యకూడనిది మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. అంటే అస్సలంటూ మనం చాలా సాత్వికంగా ఉండి ఎప్పుడు అలాంటి ఆలోచనలు కూడా మనకి రావు, కానీ ఏదో ఒక వ్యతిరేక శక్తి లాగా వచ్చి వాళ్ళని అటువైపు లాగేస్తుంది. ఆ రోజు అందరూ కలిసి ఏదో సినిమా చూద్దాం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, ఇంకా చెయ్యకూడని ఒక నిషిద్ధ కర్మలు ఉంటాయి, అలాంటివి లాగేస్తాయి. అలాంటప్పుడు కూడా మనం అందులోంచి బయటపడతాం. వద్దు, నేను చెయ్యను, ఇది చెయ్యకూడదు, అసలు ఆలోచన కూడా నాకు మా మైండ్లోకి రాకూడదని దాన్ని అక్కడ గుర్తుంచేయాలి. లేదా అది మనల్ని లొంగ తీసుకోవడం, మనం ఇప్పుడు భగవద్గీతలో చెప్పుకోలేదు, లొంగ తీసుకొని అది శత్రువు అయిపోతుంది, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎక్కడికక్కడ మనం ఆలోచించుకుంటూ జాగ్రత్తగా దృష్టి పెట్టి మన ప్రయాణం మనం చేయాలి. ఇది ఆధ్యాత్మికంగా. ఇది పిల్లలకి కూడా వర్తిస్తుంది కదండి. పిల్లలు కూడా వాళ్ళు చదువుకునేటప్పుడు ఎన్ని రకాల అట్రాక్షన్స్, చెయ్యకూడని పని ఎంత వాళ్ళకి ఏమీ తెలియదు, మనం తెలివితేటలు ఉంటాయా, ఆలోచన ఉంటుందా, వాళ్ళకి అన్ని లాగేస్తూ ఉంటాయి, కానీ వాళ్ళు వెళ్ళవలసిన దోవలో వెళ్ళాలి. అందుకని పిల్లల చేత కూడా సుందరకాండ చదవడించడమే కాదు, అర్థాలు చెప్తే తెలుస్తుంది. ఓహో, ఇలా నేను అటువైపు వెళ్ళకూడదు, నిన్ను లాగేస్తుంది ఎవరు, ఇంకేదో నేను చెడు పనులకు ప్రోత్సహిస్తున్నారు, వెళ్ళకూడదు అంటే అవును నీ దృష్టి పెట్టుకో అంటూ పిల్లలకి కూడా ఇదన్నీ నేర్పిస్తుంది. బిజినెస్ వాళ్ళకు కూడా ఇది మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తుంది. ఇలాగా సుందరకాండలో మనం ఏది వెతికితే అది దొరుకుతుంది. ఈ విధంగా మనకి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందరికి ఎలా వెళ్ళి ఆత్మస్వరూప జ్ఞానం ఎలా తెచ్చుకోవాలి, అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి అనేది ఒక సాధకుడిగా హనుమంతుడు చూపిస్తున్నాడు మనకి. మనం ఎంతవరకు వెళతామో అనేది మన అదృష్టం, మన
ధృతి మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునే గట్టి నిర్ణయం మీద. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండి మనం ముందరికి వెళ్ళాలి. ఈ శ్లోకం మీకు నేను రాస్తాను, ఇది మాత్రం తప్పకుండా అందరు రాసుకోండి. ధృతి దృష్టిర్మతి దాక్ష్యం స్వకర్మ సునసీకతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. సుందరాకాండలో ఎవరైనా సరే మొదటి సర్గలో ఏంటి నేర్చుకున్నాం అంటే ఈ శ్లోకం చెప్పాలి. ఎందుకంటే అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 4 చూపిస్తూ హనుమంతుడు ముందరికి వెళ్ళాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ వెళ్ళాడు. ఆయన నిర్ణయం, తర్వాత మైనాకుడు, తర్వాత సురసాదేవి, ఇక 4వది సింహిక. 4టిని 4 విధాలుగా జయించి ఆయన ముందరికి వెళ్ళాడు. నేను వెళ్ళగలను, చూడగలను అంటూ చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఈ విధంగా మైనాకుడు ఆయన దగ్గర శ్రద్ధ చూపించాడు, సురసాదేవి దగ్గర వినయం చూపించాడు, సింహిక దగ్గర శక్తి చూపించాడు. మొట్టమొదట ఆయన నిర్ణయం. కాబట్టి ఈ విధంగా ఎన్ని దాటి ఆయన తన రామ కార్యాన్ని నెరవేర్చాలి అని రామ బాణంలాగా ఆయన దూసుకుని ముందరికి వెళుతున్నాడు. దిగి వెళ్ళి చివరికి లంబ పర్వతం అనే పర్వతం మీద దిగి ఎక్కువ తన దిగిన ఏమీ తెలియకుండా అక్కడ నిలబడి లంక వైపు చూశాడు. అదే అమరావతి లాగా ఆయనకి కనిపించింది అని చివరి శ్లోకంలో చెప్పారు. అంటే ఆయనకి హనుమంతుడికి దేవతల రాజధాని అయిన అమరావతి లాగా అంత అందంగా లంక కనిపించింది. అక్కడ దిగి ఇలా చూశాడు. ఇక్కడికి మనం మొదటి సర్గని చదివాం. 200 పైన శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్ద సర్గ ఇది. ఇక్కడ మనం హనుమంతుడి సముద్ర లంఘనం గురించి చెప్పుకున్నాం. ఇక హనుమంతుడిది మనం పోయినసారి ఆయన వాలం గురించి తెలుసుకున్నాం. దీని గురించి చాలా మంది నాకు మెసేజెస్ పెట్టారు, ఎలా చేయాలండి పూజ. వాలం అంటే అమ్మవారే, పార్వతీదేవి చెప్పుకున్నాం కదా. ఏంటి మళ్ళీ ఇంకొకసారి కథ చెప్తాను. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు నేను వెళ్ళి విష్ణుమూర్తికి సహాయం చేస్తాను అని అనుకున్నాడు, దేవతలందరూ ఒక్కొక్కళ్ళు రూపు తీసుకుని అందరూ వానరులుగా లేకపోతే రకరకాలుగా వచ్చేసారు. మరి శివుడి ఇంకా ఆయన వంతు వచ్చింది. మరి బ్రహ్మ రాలేదా? బ్రహ్మ ఆయన ఆవలింతలోంచి పుట్టి వచ్చిన వాడే జాంబవంతుడు, ఆయన కూడా ఉన్నాడు. మరి శివుడు ఎలాగా అంటే శివుడు అప్పుడు రుద్ర రూపంలో నేను ఆయనకి హనుమంతుడిగా ఆయన బంటుగా వెళతాను అని, ఆయన ఒక వానరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు పార్వతీదేవి అడిగింది, నేను కూడా మీతో పాటు వస్తాను అంటే, నేను వానరంగా వెళ్తున్నాను, ఎలా వస్తాను? నాకు తెలియదు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండను, నేను కూడా వస్తాను. మా అన్నయ్య కష్టంలో ఉన్నప్పుడు రామకార్యానికి నేను కూడా పక్కన ఉండాలి. అయితే సరే, అయితే నా తోకలారా అన్నట్టు ఆయన. నిజంగానే ఆవిడ ఆయన తోక అయింది. వాలము అంటే తోక. అందుకని హనుమంతుడికి ఆ తోక ఆయనకి స్ఫూర్తినిచ్చేది ఎప్పుడు తోకే. మీరు చదువుతూ ఉంటే సుందరాకాండ నుంచి కోపం వచ్చినప్పుడు, ఆయనకి ఆవేశం వచ్చినప్పుడు ఆ తోకని గట్టిగా నేలకేసి కొడుతూ ఉంటాడు. ఆ తోకని పట్టుకుని ఇలా నిలబెడతాడు. ఆయన వెనక వలయంలా వస్తుంది. తోక వలయంలో ఉన్న హనుమంతుడు అదొక రూపం, దాన్ని ధ్యానిస్తారు. ఎందుకంటే అమ్మవారితో ఉన్న రుద్రుడు అలా ఊహిస్తారు. కాబట్టి ఆయనకి స్ఫూర్తినిచ్చి ముందరికి నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు. అది వాలం. అది కథ అయిపోయింది కదా. ఈరోజు మనం ఆయన వాహనం గురించి తెలుసుకుందాం. వాహనము ఒంటె. ఉష్ట్రరూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే అని మనం మంగళ శ్లోకాలు చదువుకున్నాం కదా. ఉష్ట్రము అంటే ఒంటె. ఆయన ఒంటె వాహనం ఏంటి, ఇన్ని రకాలు ఉంటాయి, ఆయన ఒంటెని తీసుకున్నాడు అంటే నాకు చిన్న కథ చెప్తాను. ఎప్పుడైతే పార్వతీదేవి నేను మీ తోకలా వస్తాను అని అంది, ఆయన సరే అన్నాడు. పక్క నుంచి నందీశ్వరుడి మాట విన్నాడు అని వెంటనే ఆయన కూడా వచ్చి, మరి నువ్వు అక్కడికి వెళితే స్వామి నీకు వాహనం ఉండాలి కదా, నేను కూడా నీ వెంబడి వస్తాను, నేను నా మీద నువ్వు ఎక్కి తిరగాలి అన్నాడు. శివుడు అన్నాడు, నేను అక్కడ వానరంలాగా వెళ్ళి నేనే దూతగా పనిచేస్తున్నాను, నీ వాహనం అన్ని నేను ఎక్కను అంటే, లేదు నేను నన్ను కూడా మీరు అనుమతించవలసింది. సరే అయితే నేను చెప్తాను, నువ్వు కూడా రా, అక్కడికి వెళ్ళి చూద్దాంలే అన్నాడు. ఇదే సిద్ధంగా ఉన్నాడు రావడానికి. సరే హనుమంతుడు అక్కడ ఉన్నాడు. వాలి వధ అయింది, తిరుగుతూ ఉన్నప్పుడు పంపా తీరంలో తిరుగుతున్నారు. పంపా తీర విహారాయ కదా, పంపా తీరం అక్కడ తిరుగుతున్నాడు ఆయన తర్వాత సుగ్రీవుడు తిరుగుతున్నప్పుడు అదంతా ఇసక. అంటే ఇసక అంటే తెలుసు కదా మీకు, సముద్రం దగ్గర కాళ్ళు పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇసక, అలాంటి చోట తిరుగుతున్నాడు హనుమంతుడు. తిరుగుతూ ఉంటే ఆయనకి అప్పుడు సహాయం చేయడానికి అనేక జంతువులు వచ్చి నన్ను వాహనంగా తీసుకో, నన్ను వాహనం నేనుంటాను, నా మీద ఎక్కువ అన్ని అడుగుతున్నాయి. రాముడికి సహాయం చేద్దామని జంతువులని తహతహలాడుతున్నాయి. ప్రతిదీ సహతహలాడిందండి. ఉడత కథ మనం తర్వాత చెప్పుకోబోతాం. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నాడు నందీశ్వరుడు. ఓహో, ఈయనకి ఎలా ఉంటే నేను తేలిగ్గా ఉంటుంది. ఆయనకి ఇసక కదా, అందరి కూరుకుపోతాయి, బరువుకి పాదం దిగిపోతుంది.
ఒక ఒంటెకి అలా ఉండదు. అందుకే కదా ఒంటె ఎడారుల్లో తిరుగుతుంది, డెజర్ట్ యానిమల్. దానికి పాదం అలా ఉంటుంది, అది దిగిపోదు, గట్టిగా నిలబడి ఉంటుంది. పైగా ఎన్ని ఒడిదుడుకులకి తట్టుకుంటుంది, నీళ్లున్నా లేకపోయినా కదా. అనేక దాని వైపు దానికి చాలా నెమ్మది, చాలా దానికి సహనం కూడా ఉంటుంది. అలాంటివి అందుకని అది ఒంటెలాగా వచ్చి నిలబడింది నా మీద అధిరోహించింది. వెంటనే ఆయన గుర్తుపట్టాడు హనుమంతుడు, ఆయన ఎవరో తెలుసు కదా. అప్పుడు ఆ ఒంటెని ఆయన వాహనంగా తీసుకున్నాడు అంటారు. కాబట్టి మన హనుమంతుడు ఆలయాలకు వెళ్తే శివుడి ఎదుట నందీశ్వరుడు ఉన్నట్టే హనుమంతుడి ఎదుట ఒంటె ఉంటుంది. ఉష్ట్రము అంటే ఒంటె, క్యామెల్. కాబట్టి ఉష్ట్రరూఢాయ వీరాయ, హనుమంతుడికి ఆ విధంగా ఈ నంది అయింది, ఈయన ఒంటె అయింది. దీనికి ఇంకో కథ కూడా చెప్తారు. ఏంటంటే ఒక మహాభక్తుడు హనుమంతుడి కోసం ధ్యానంలో ఉన్నాడు. ఆయనకి చూడాలి అని, ఆయనకి ఏం లేదు, దర్శనం కావాలని. చాలా పెద్ద భక్తుడు, చేస్తే తపస్సు చేస్తే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ హనుమంతుడికి ఏమిటది, ఎలా వస్తాడు? వాయువేగ మనోవేగాలతో వస్తాడు. ఇలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. అంత వేగం ఆయనకి కదా. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం కనపడలే. ఒక క్షణం ఇలా మెరుస్తుంది, స్వామి నిన్నేమీ చూడలేదు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయావు. మరి నేను అలాగే ఉంటాను, అంత స్పీడ్గా అంత తొందరగా వచ్చి అంత తొందరగా వెళ్ళిపోతాను అంటే అన్నట్టు. నాయన అలా కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉంటారు, నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి భయం పుడితే నిన్ను పిలుస్తారు, నువ్వు వెళ్ళాలి. వాళ్ళకి కొంచెం ఎదుర్కొండా నిలబడితే వాళ్ళకి స్వాంతనం లభిస్తుంది. ఇంత తొందరగా వెళితే లాభం లేదు. ఒక పని చేయి, నెమ్మదిగా వెళ్ళే వాహనం ఏదైనా ఎక్కయ్యా, ఆ వాహనం మెల్లిగా వచ్చి మెల్లిగా వెళ్తే మాకు దర్శనం అవుతుంది అన్నట్టు. అప్పుడు ఈయన ఒంటెను తీసుకున్నాడు అంటారు. ఒంటె కొంచెం మెల్లిగా నడుస్తుంది, ఇలా పరిగెట్టలేదు కదా. అది మెల్లిగా వచ్చేసరికి ఈ లోపల ఆయన భక్తుడు దర్శనం తీసుకుంటాడు. ఒక నిమిషం తీసుకుని ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెనక నుంచి మళ్ళీ ఒక నిమిషం చూపిస్తాడు. కాబట్టి ఆయన ఒంటె వాహనం తీసుకున్నాడని ఇంకో కథ. ఏదైతేనేంటి, హనుమంతుడి వాహనం ఒంటె. ఈరోజు మనం కొత్త విషయం నేర్చుకున్నాం అది. కాబట్టి తోక చుక్కలకి అది ఎలా పూజ చేయాలి అంటే, హనుమంతుడు వాళ్ళ పూజ అదేంటంటే మనకి కొన్ని కార్యాలు అవో, అనుకున్న పనులు పూర్తి కానప్పుడు వాళ్ళ పూజ అని చేస్తారు. ఎక్కువ తమిళనాడులో చేస్తారు, మనం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే హనుమంతుడు బాలము బాగా అంటే తోక బాగా కనిపించే ఫోటో ఫస్ట్ తీసుకోవాలి. వెనక నుంచి కాదు, మనకి ముందరికి కూడా స్పష్టంగా కనపడాలి. తీసుకుని మనం మొదలు నుంచి చుక్కలు రోజుకి ఒక హనుమాన్ చాలీసా చదవడం, గంధం రాసి పెట్టడం, గంధం పైన కుంకం పెట్టడం ఒకసారి. తర్వాత రెండవ రోజు మళ్ళా ఆ చుక్క పక్కన ఇంకొక చుక్క, ఏంటి ఒక బొట్టు అనమాట, మళ్ళా గంధం రాయడం, పైన కుంకం పెట్టడం. ఇట్లా ఈ మొత్తం తోక అయ్యే వరకు, తోక చివరి వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత తుడిచేసేయాలి. తుడిచేసి మళ్ళా చివరి నుంచి మళ్ళీ పెట్టుకుంటూ రావాలి. ఒక్కొక్క రోజు హనుమాన్ చదవడం, గంధం పెట్టడం, కుంకం పెట్టడం. ఇలాగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుకురావాలి. ఇలా మొత్తం మీద మళ్ళీ ఇది అయిపోయింది అనుకోండి, మళ్ళీ చేయాలి. 40 రోజులు చేయాలి. ఏదైనా సరే పారాయణ 40 అది మండలం అంటాం కదా. అలా చేస్తే అనుకున్నట్టు జరుగుతుంది. దానికి శ్రద్ధ, భక్తి, నమ్మకం ఇవన్నీ పెట్టుకుని చేయాలి. అంతేగాని చేశాను అని దేవుడిని మనం పరీక్షిస్తూ చేస్తే ఇది అవుతుంది. ఇలా గనక చేస్తే తప్పనిసరిగా అవుతుంది హనుమంతుడికి. ఎందుకంటే ఆయనలో ఉన్న శక్తికి మనం పూజ చేస్తున్నాం కాబట్టి హనుమంతుడిది ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఇది వాళ్ళ పూజ చేసే విధానం. ఇక నైవేద్యం అంటే మన 40 రోజులు అయ్యాక అప్పుడు వడమాల వేయడం అవన్నీ తర్వాత ఇది. కాబట్టి ఈరోజు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క హనుమంతుడి గురించి విశేషం. పోయినసారి వాళ్ళ పూజ చెప్పుకున్నాం. ఈసారి ఒంటె వాహనం, ఉష్ట్రరూఢాయ అంటే ఎందుకు అలా వచ్చింది. సో ఇది ఈ రోజు విశేషాలు. పోయినసారి అడిగిన ప్రశ్నలకి చాలా బాగా రాశారు, అందరు ఎంతో బాగా రాశారు. నిజంగా చాలా సంతోషం వస్తుంది. అలా రాయండి, అందరూ చక్కగా రాస్తే. కొంతమంది రాయని వాళ్ళు కూడా అవన్నీ చదువుకుంటారు. అసలు ఏమి రాదు అంటూ ఎంత చక్కగా రాస్తున్నారు, ఎంత బాగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు. రాయండి, అందరూ రాయండి. ఇంకా అంటే ఏంటి, భగవంతుడి గురించి రాయడం, వినడం, చదువుకోవడం ఇవన్నీ గొప్పవి కదండి, అదృష్టాలు. చక్కగా ఉంటుంది. తర్వాత ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తాను, వాటికి కూడా రాయండి. ముఖ్యంగా ఈ 4 దుష్కర కార్యాలేంటి, హనుమంతుడిలో ఉన్న 4 గుణాలేంటి, ఇవన్నీ ఇలాంటివన్నీ రాస్తే కనుక మొదటి సర్గలో మీరు ఏం నేర్చుకున్నారు అని ఎవరైనా అడగకుండా మీరే ఇంకొకరికి చెప్పేటట్టు. ఊరికి అందరికీ తెలిసిన రామాయణమే, మీరేం కొత్తగా నేర్చుకున్నారు అనేది ఉండాలి కదా. అందుకని పైగా మామూలుగా దానికంటే వెనకాతల ఉన్న అర్థాలు ఎక్కువ తెలుసుకోవడంలోనే మనకి బాగుంటుంది, ఆనందం. అలా అందరూ చేయండి. ఈరోజుకి ఇక్కడికి ముగించేస్తాను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. సుగ్రీవ హనుమత్సుతుడు. భరత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వస్తి. ఏమైనా సందేహాలుంటే చెప్పండి అమ్మా, అడగండి. ఎక్కడైనా ఎవరికైనా అర్థం కాలేకపోయినా, ఏదైనా కష్టంగా అనిపించినా మనం ఒకసారి చెప్పుకుని అప్పుడు మళ్ళీ లేకపోతే మీకు ఇందులో ఏ అంశం నచ్చింది, ఇక్కడ ఏది బాగుంది, అది కూడా మీకు చెప్పాలంటే చెప్పండి. చెప్పనమ్మా. చెప్పమ్మా. ధన్యవాదాలమ్మా. ఈరోజు మనం సుందరకాండ మొదటి నుంచి ఎలాగంటే, ఇక్కడ మనం హనుమంతుడు ఎగురుతా ఎక్కడి దాకా వెళ్తున్నాడు, ఆయన దారిలో ఆయనతో పాటు మనం ఎలాగెళ్తున్నాం అన్నది మీరు ఇక్కడ మాకు మొదటి నుంచి తీసుకొస్తున్నారు. మంచిత అది మీరు చెప్పిందంతా వింటుంటే ఆయనతోటే ఉన్నాం మనం, ఎన్ని చూస్తున్నట్టే ఆ భావనతోటి ఒళ్ళు గగుర్పొడిచి ఇంకా అక్కడ ఎలాగ మాట కూడా రావట్లేదమ్మా నిజంగానే. అంటే ఆ భావంతో ఉండి ఆయనతోటే మనం ఉన్నప్పుడు అవన్నీ మనం దర్శిస్తున్నట్టు ఆయన యొక్క లక్షణాలన్నీ వింటుంటే నిజంగా అది ఎంతో అద్భుతంగా ఉందమ్మా. ఇక్కడ ఫస్ట్ మనం ఈ రోజు చెప్పింది ఏంటంటే అమ్మా, సురస రావడం దగ్గర నుంచి హనుమంతుడు లక్షణాలు మొన్న చెప్పారమ్మా, మళ్ళీ దాన్నే వివరించి మీరు ఈరోజు చెప్పడం వల్ల మాది ఇంకా దృష్టి మతి దాక్షాణ దాని గురించి చాలా అద్భుతంగా అంటే మళ్ళీ మననం అయిందమ్మా. దానివల్ల ఇంకా బాగా మనసుకి పట్టుకుందమ్మా నిజంగానే. అంటే ఇక్కడ మీరు ఈరోజు చెప్పిందమ్మా, మొదట సతీదేవి కూతురే కదమ్మా, దక్షుడు కుమార్తె సతీదేవి శివుని కూడా వివాహం చేసుకుందని, తర్వాత వైనతేయుడు తల్లి కద్రువ వాసుకి ఆదిశేషుడికి ఇచ్చి జన్మనిచ్చారని, సురస కూడా దక్షుడు కూతురు దాక్షాయిని అన్నది కూడా మొదట మీరు చెప్పారమ్మా. ఆయన శక్తి పరీక్ష కోసం ఏం చేశారమ్మా దేవతలు, గంధర్వులు, ఇంద్రుడు అందరూ, అంటే హనుమంతుడి శక్తిని పరీక్ష కోసం. అంటే అది చెప్తున్నారు కనమ్మా, అది నిజంగా మన పరీక్ష అమ్మా. మనలో ఆ గుణాలు ఎక్కడున్నాయో మనం పరీక్షించుకోవడం కోసం మనకి వారు బోధ చేయడానికి ఈ విధంగా చూపించారని అనిపిస్తుందమ్మా. అంటే ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం కూడా మనం పరీక్షించుకునే విధానం తెలిసేలా చేశారమ్మా. లేకపోతే మనం పరీక్షించుకోం కదమ్మా, అలాగే వెళ్ళిపోతాం దారిలో. దీనివల్ల మనం కూడా మంచి చెడు ఎలా మనం పరీక్షించుకోవాలన్నది బాగా అర్థమైందమ్మా. అక్కడ హనుమంతుడు పరీక్షించడానికని వారు సురస అనే నాగకన్యని ఆయనకి ఎదురు వెళ్ళి ఎన్ని యోజన ప్రయాణం చేసిన అలుపెరకు తేజస్సులోని వాయునందు విహరిస్తున్నాడు. ఆయన భయంకరమైన కోరలతో ఆకాశం అంత వెడల్పై నోరు కలిగి పర్వత సమానం పైన భయంకర రాక్షరూపం ధరించి నువ్వు ఆయనకు విఘ్నం కలిగించాలి. ఎందుకంటే ఆయన బలపరాక్రమం తెలుసుకోవడానికి ఆయన నిన్ను జయిస్తాడా లేదా అపజయం పాలవుతాడా, విషాదానికి లోనవుతాడా, ఈ మూడిట్లో మేము పరీక్ష కోసం తనని అంటే తనని వాళ్ళందరూ ప్రార్థిస్తారు వెళ్ళి ఆ విధంగా చేయమని. ఆ దేవతలందరూ గౌరవంగా ఎప్పుడైతే సురసాదేవిని కోరారో ఆవిడ వికారమైన వికృతమైన రాక్షస రూపం ధరించి ఆ రూపంతో ఆకాశాన్ని పైన హనుమంతుని సముద్ర మధ్యన అడ్డగించి, ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించి నేను నిన్ను భక్షిస్తాను, నా నోట్లో ప్రవేశించాలి అని చెప్పి ఆవిడ కోరగా, వెంటనే హనుమంతుడు అక్కడ ప్రతి ఒక్కదాని దగ్గర వినమ్రత నిజంగా నేర్చుకోవాల్సింది. ఎంతో ప్రసన్న వదడై చేతులు జోడించి దశరథ కుమారుడైన రాముడు తన తమ్ముడైన లక్ష్మణుతోనూ భార్య అయిన సీతాదేవితో కూడి దండకారణ్యాన్ని ప్రవేశించాడు. రాక్షసుల ఆత్మ ఋషుల సమక్షం చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచును వధించడానికి వెళ్తుండగా భార్యకు సీతాదేవిని రావణుడు అపహరించాడు. నేను రాముని ఆదేశాన్ని అనుసరించి ఆమె కడికి నేను దూతగా వెళ్తున్నాను. అంచేత సురస, ఆయన రాజ్యాన్నే నువ్వు కూడా ఉంటున్నావు కదమ్మా,
ఆయన త్రిలోకానికి ప్రభువు కనుక ఆయన కార్యాన్ని నువ్వు కూడా సాయపడమ్మా అని ఎంతో వినమ్రతతో ఆవిడికి చెప్పి, లేదు ఆయన వద్దు అంటే సీతామాతను చూసాం, కుశలవార్తను రాముడికి తెలిపి నీ ముఖాన్ని ప్రవేశిస్తాను తప్ప అని ఎంతో వినమ్రంగా పలుకుతాడమ్మా. కానీ హనుమంతుడు ఇలా ఈ విధంగా చెప్పినా వానరోత్తమాన్ని నువ్వు ఇప్పుడు నా నోటి ప్రవేశం ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం ఇది, నా నోటిలోకి రమ్మన్నప్పుడు అప్పుడు ఆయన వెంటనే నన్ను బెంగదలిచిన నేను నోటికి తెరవమని చెప్పి అక్కడి నుంచి 10 యోజనములు 20 యోజనములు అలా పెరుగుతుంటే ఆవిడ కూడా ఎక్కువగా అలా పెరుగుతుండగా 100 యోజనల దాకా విస్తరింపజేశాడు. అంటే ఆ సమయం అతను అంగుష్ట మాత్రుడే మిక్కిలి వేగంతో ఆవిడ ముఖాన్ని ప్రవేశించి చిటికలో బయటకు వచ్చేసాడు. నిజంగా వాయుసు అంత అంతరిక్షానున్న దేవతలు గంధర్వులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూసే క్షణకాలంలో వచ్చి ఎంతో వినమ్రంతో, ఓ దాక్షాయిని అంటే ఆవిడ అమ్మ స్వరూపం అని ఆయన గ్రహించాడమ్మ. ఫస్ట్ ఎప్పుడైతే ఆవిడ మాట, ఆవిడ రాక్షస అయితే నా మీదకి రావాలి, ఆవిడ రాలేదు, ఈ విధంగా మాట్లాడింది. ఆవిడ రాక్షసి కాదు, ఆ స్వరూపం దాక్షాయిని అని. అందుకే ఆయన ఆ మాటలోనే నీకు నమస్కారం, నీ నోట ప్రవేశించుతుంది కదా, ఇంకా సీతాదేవికి వెళ్తాను, నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరిందని ఎంతో సంతోషంగా ఆవిడతో చెప్పి, రాహుముఖం నుండి చంద్రునిలైతక ముఖం నుండి బయటపడిన కపివని సురసాదేవి కూడా ఎంతో చక్కగా, ఓ వానరశ్రేష్ఠ, రామకార్య సిద్ధికి హాయిగా వెళ్ళు, సీతామాత్ మహాత్ముడైన రాముని కడచేర్చుము అని కూడా చక్కగా చెప్పాడు. దీంతో హనుమంతుడి మిక్కిలి కష్టసాధ్యాన్ని 3వ కార్యాన్ని కూడా చేయగలిగాడు. అక్కడ అందరూ చూసి బాగు అని కూడా చాలా బాగా ప్రశంసిస్తారు. ఆ వేగములతో గల్పుము సమానుడైన మారుతి సులభంగా దాటడం చూసిన తర్వాత అతను ఆకాశ మార్గాన్ని కలిగి మళ్ళీ ప్రయాణం సాధించాడమ్మా. వరుసగా అక్కడ చారుణులు వెళ్ళే మార్గంలో ఆయన వెళ్ళినప్పుడమ్మా అక్కడ తుంబరులు గంధర్వులు అందరూ గానాలు చేస్తున్నారు. ఇంద్రవాహనమైన ఐరావతి కూడా అక్కడే తిరుగుతూ ఉంది. సింహములు ఏనుగులు అన్నీ కూడా ఆకారములు కలిగి వాటి వల్లే మొదలు అన్ని నిర్మల విమానాల్లో అలంకృతమై ఉన్నట్టే ఉన్నాయమ్మా. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దంతో, అగ్నుల కాంతులతో విలసిస్తుంది. అక్కడ ఎలాగంటే పుణ్యకర్మలను ఆచరించి స్వర్గము జయించిన వారు ఆయా ప్రదేశంలో అలంకరించి ఉన్నారు. అది దేవతలకు సమర్పమైన హవిస్సులు తీసుకొని పోవు అగ్ని మార్గమై ఉన్నది. అక్కడ సూర్యచంద్రులు, గ్రహాలు, అశ్విని మొదలగు నక్షత్రాలు, తారాగణములు మనోహరంగా వెదసిల్లుచున్నాయి. గంధర్వ నాగ యక్షులు తోడును కూడా ఉన్నాయమ్మ, మహర్షులు ఉన్నారు. అక్కడ స్వచ్ఛమై అతి నిర్మలమై ఉందమ్మా. అక్కడ విశ్వావసుడు అనే గంధర్వరాజు నివసిస్తున్నాడమ్మా. సూర్యచంద్రుల గమన మార్గం ఆకాశం దేవేంద్రుని గజలు సంచరిస్తున్నాయి. ఆ పైభాగం బ్రహ్మ నిర్మించినవన్నీ అక్కడ విరాజిల్లుతుండగా విద్యాధరులు అందరూ ఆకాశ మార్గంలో వాయుసులను గరుత్మంతులే వేగిపోతున్న ఈ హనుమంతుని చూస్తా ఉన్నారండి. హనుమంతుడు వాయువు వలె మేఘములు చీల్చుకొని విపరీతమైన వేగంతో వెళ్ళిపోతున్నాడు. ఆకాశ మార్గం అలా వెళ్ళుచుండగా అక్కడ కామరూపి అయిన సింహిక రాక్షసి ఎగిరిపోతున్న మారుతిని చూసి ఒకసారి ఆవిడ అంటే ఆవిడ ఛాయను ఒడిచిపెట్టే శక్తి కలిగి ఉంటుంది. అంచేత నీటిలో అతని ఛాయ ద్వారా ఆయన లాగుతుండగా వికృతాక మారుతి ఇట్లా అనుకున్నాడు, నిజంగా ఇది మహాశక్తివంతమైన ఛాయాగ్రహి అయి ఉంటుంది. ఎందుకంటే సుగ్రీవుడు తెలిపాడు, అదే ఇది సందేహం లేదు. అది ఎలా తెలుసుకోగలిగాడంటే అక్కడ హనుమంతుడి యొక్క శక్తిని మనకు గ్రహించగలం. ఎప్పుడో సుగ్రీవుడు చెప్పిన దాన్ని ఏ టైంలో దాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలా, ఆయన యొక్క జ్ఞాపక శక్తి బుద్ధికి ఎంత మనం గ్రహించగలగాలంటే అప్పుడు చెప్పింది అక్కడ గుర్తు తెచ్చుకొని దాన్ని కూడా ఇది సింహికే అయి ఉంటుందని అతను జ్ఞాపకం తెచ్చుకొని ఆ సింహిక ఎలాగా అన్నదానికి ఆయన ఆలోచించి హనుమంతుని సమయాన్ని ఆలోచించే సమయాన్ని హనుమంతుని మీదకి ఆవిడ విజృంభించి వస్తుండగా అతి సూక్ష్మమై ఆవిడలో ప్రవేశించి ఆమె గుండెని చీల్చివేయి క్షణకాలంలో ఆ మాతే సముద్రంలో పడిపోయింది.
ఇంత అద్భుత కార్యాన్ని చూసిన గంధర్వులు దేవతలు మొత్తం ఆశ్చర్యపోయారు. అద్భుత కార్యం ఎలా సాధించాడు ఆ హనుమంతుడని. అంటే క్షణకాలంలో అంతట రాక్షసుని తన శక్తితోటి, ముందు బుద్ధి తర్వాత శక్తి, ఈ రెండింటిని ప్రయోగించి ఆయన అక్కడ ఆ కార్యాన్ని ఎంతో విధిగా చేశారమ్మా. ఇక్కడ మీరు చెప్పిన శ్లోకం కరెక్ట్గా ఇక్కడ వచ్చిందమ్మా. దృష్టి 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 దాక్ష్యం సకర్మ. అంటే ఓ వానరాత్తమా, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యాన్ని సాధించావు. గట్టి ధైర్యం, దౌర్య దృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వం గలవాడే కార్యసిద్ధిని చేసినప్పుడు ఎక్కడ వైఫల్యం ఉండదు అన్న మాట ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టంగా అందించాడు. సీతాన్వేషణ గంధర్వాదులు అందరూ కూడా గౌరవింపబడి అతన్ని ఎంతో ఆశీర్వదించగలిగారమ్మా. అంటే 100 యోజనం సముద్రం లంఘించిన కపిశ్రేష్ఠుడు భూమిపై అంటే మీరు చెప్పినట్టు అక్కడ ఆయన ఆకాశంలో ఎగురుతా కింద నేలను చూసేటప్పటికి అక్కడ మనం ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు ఎలాగైతే వస్తుంది అది వర్ణించి చెప్పినప్పుడు అది కూడా నిజంగా కరెక్ట్గా పూర్వం ఆ వర్ణన చేశారు. అంటే నిజంగా వాళ్ళు అక్కడ ఫ్లైట్ లేకపోయినా అది ఎలా వస్తుంది అన్నది వర్ణన ద్వారా నిజంగా వాల్మీకి నిజంగా అసలు మీరు చెప్తున్నప్పుడు అదే అనిపిస్తుందమ్మా. పూర్వం మహర్షులుగా వాళ్ళ దృష్టి ఎంత గొప్పదో మనం ఇప్పుడు ఫ్లైట్ దిగి చెప్పుకోగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏది చెక్కకుండా దాన్ని ఆ వర్ణం చూపించి దాన్ని నిజంగా గొప్ప అద్భుతంగా అది మనం ఎంత అంటే వాళ్ళ యొక్క శక్తిని మనకు తెలియజేస్తున్నారో మాట ద్వారా అనిపించిందమ్మా. నాకు అక్కడ చాలా అద్భుతంగా అనిపించిందమ్మా. అంటే ఆయన ఇవన్నీ కూడా అసలు గంధర్వులు దాక్షులు కలిసి ఈయనకి ఎందుకు ఈ ఆటంకాలు అంటే ఆయన ఈ వేగంతో లంకకు వెళ్ళే టైంలో సరిగ్గా దుర్ముహూర్తం వస్తుంది. అందుకు అక్కడ ఆటంకాలను కల్పించి ఆయన ఆ దుర్ముహూర్తం టైంలో కార్యానికి వెళ్తున్నప్పుడు అది మంచిది కాదని దృష్టిలో చిన్న ఆటంకాలు కల్పించి అతనికి కొంచెం టైము కలిసి వచ్చేలా చేశారమ్మా. ఆయన అష్టసిద్ధులతో కూడా అన్నీ అలాగే ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఒక్కొక్క ఆది మానుష తత్వాన్ని నిజంగా ఆయన నిరూపించగలిగారు. ఆయన శక్తుల్లో పెంచడం అంటే రూపాన్ని పెంచుకుంటా వెళ్ళడం మహిమ, రూపాన్ని తగ్గించుకోవడం వెళ్ళడం అణిమ, తేలికగా వెళ్ళిపోవడం లగిమ, బరువుగా విపరీతంగా వెళ్ళడం గరిమ. అలాగా మొత్తం ఆయన అష్టసిద్ధులు కూడా మనకు అన్ని విధాలుగా కనిపిస్తుంది. ఆయన అలా నెమ్మదిగా నేల కనిపిస్తుంది, నెమ్మదిగా దిగుతా కిందకి ఆయన వచ్చుతున్నప్పుడు ఫల పుష్ప వృక్షాలతో తీరం అంతా కలకల్లాడిపోతా ఉంది మలయ పర్వతాన్ని. అక్కడ అనేక జలాశయాలు ఉన్నాయి. అక్కడ త్రికూట సముద్రంలో నదులన్నీ వచ్చి కలుస్తున్నాయమ్మా. లంబ శిఖరంపై నెమ్మదిగా ఎంత చక్కగా అంటే ఆయన బలి చక్రవర్తి సంపన్న హరింపదలిచి విష్ణు త్రివిక్రమ ధరించి పిమ్మడి యథాస్థితికి వచ్చినట్టు అతడు తన సహజమైన ఆకృతితో నెమ్మదిగా వచ్చాడు. అంటే ఈ పెద్ద శరీరం అంతవేగం రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యాలు లోగులైపోతారు. అంచేత తన శరీరం కుదించుకొని జితేది మోహం తొలగిన పిదప ఆత్మజ్ఞాని స్వరూపములు పొందినట్టు హనుమంతుడు మరలా తన స్వరూప స్వస్థితిలోకి వచ్చి ఆయన అక్కడ దిగుతున్నారమ్మా. నిజంగా అక్కడ కూడా మీరు చెప్పిన మాట మా ఆత్మస్వరూపం అది నిజంగా చాలా బాగుంది. ఆత్మజ్ఞానే స్వరూపం పొందినట్లు అక్కడ అన్నది కూడా చాలా అద్భుతంగా ఉందమ్మా. తర్వాత అమ్మ ఆయన త్రికూట నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసే దృశ్యం చూశాడు. లంబశిఖరంగా అది ఎలా ఉందంటే దేవేంద్రుడి రాజధాని అమరావతిని చూసినట్టు ఉందని ఆయన అక్కడ చెప్తున్నారమ్మా. ఇక్కడ మీరు ఆధ్యాత్మిక సాధనలో ఆత్మస్వరూప దర్శనం గురించి కూడా కరెక్ట్గా ఎంత బాగా చెప్పారు అమ్మా. అంటే ఇక్కడ తర్వాత వాలం తోక, తర్వాత వాహనం ఒంటి గురించి, నందీశ్వరుడు ఒంటిలో ఎలా వచ్చాడు, అమ్మ తోకలా ఎలా వచ్చిందో మొత్తం ఇవన్నీ చేశారమ్మా. నేను కన్యాకుమారి దగ్గర సచీపురంలో అక్కడ చూశానమ్మా. అక్కడ చాలా బాగా చేస్తారమ్మా తోక పూజ. నిజంగా అమ్మ తోక అంతా వెన్న రాసేసి బొట్లు పెట్టేసి మొత్తం ఇంక తోక ఆరాధన ఎంత బాగా మీరు చెప్పినంతసేపు నాకు అదే దృష్టిలో ఉందమ్మా. నిజంగా చాలా అద్భుతంగానే మీ బోధ ద్వారా మొదటి స్వర్గం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుందమ్మా. ఇంకా ఇంకా ఉంటే బాగుంది అనిపించిందమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా బాగా చెప్పారు, చక్కగా చెప్పారు మీరు. చాలా బాగుంది. ధన్యవాదాలు.
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మీకు నచ్చింది ఏదైనా చెప్తారా? ఈరోజు క్లాస్ చాలా బాగుందమ్మా. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం వాటిని మళ్ళీ పోలిస్తూ మైనాకుడు గురించి, సురస, సింహిగా గురించి చెప్తూ అలా మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. తర్వాత అతిమానుష తత్వం గురించి, రూపాన్ని పెంచడం మహిమ, చిన్నగా అయిపోవడం అణిమ, తేలికగా ఉండటం లఘిమ, బరువుగా ఉండటం గరిమ, ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాము. తర్వాత హనుమంతుడి వాహనం ఒంటె ఎలా అయింది, అన్నీ కూడా చాలా అసలు చెప్పలేకపోతున్నాను నేను. అసలు చాలా బాగుంది, చాలా కొత్త కొత్తవి నేర్చుకున్నాము. ఈ చాలా మనసులోకి హత్తుకుపోయింది. ధన్యవాదాలు. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను నేను. చాలా బాగుంది, చాలా బాగుంది. పొద్దున్నే లేచి థ్యాంక్ యూ. వచ్చారా లక్ష్మి? వచ్చానండి. 5:30కి పూజ అంతా చేసేసుకుంటాను. మార్నింగ్ ఎర్లీగా లేచిపోతున్నాను బాగా. సో ఇక్కడ 6కి ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు 7:55 అవుతుంది, 53 అవుతుంది మార్నింగ్. కూర్చుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. ఎవరైనా చెప్తారమ్మా ఇంకా? హాయ్ వల్లి గారు. హనుమ వాహనం ఒంటె అని ఫస్ట్ టైం తెలిసింది. ఇప్పటి వరకు అంటే కానీ మరి ఎక్కడ హనుమంతుడి గుడి దగ్గర అది చూడలేదు కదండి మనం. పెట్టరు. కొన్ని చోట్ల ఉంటుందా? పెద్ద పెద్ద హనుమంతుడి గుళ్ళలో ఉంటుంది వాహనం, ఉంటుంది ఎదురుకుండా మనకి నందిలాగా ఎదురుకుండా ఉంటుంది. అచ్చా. కానీ అంటే ఎప్పుడు డౌట్ కూడా రాలేదు ఈయన వాహనం ఆయన అంటే మన కొన్ని అమ్మవారి గుళ్ళల్లో అక్కడ ఇట్లా తాబేలు ఉండటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా కొన్ని, కానీ ఇది ఎప్పుడు డౌట్ కూడా రాలేదు. చాలా బాగుంది. ఒంటె అని తెలిసాక చాలా కొత్త విషయం తెలుసుకున్నాం ఈరోజు. బాగుంది బాగుంది. మీరు ఇంకా ముంబై రాలేదా? బాంబేలోనే ఉన్నానండి, రూమ్ మారాను. అవునా, ఓకే. కృష్ణుడేమో అలాగే అనిపిస్తున్నాడు. కొంచెం మనకి ఇక్కడ విపరీతమైన వర్షం కదా మనకి బాంబేలో, సౌండ్ శబ్దం. అందుకని వేరే రూమ్ కి షిఫ్ట్. ఓ ఓకే ఓకే, నైస్. కృష్ణుడు అలాగే కనిపిస్తున్నాడు, ఏమో అర్థం కావట్లేదు. అమ్మో, చాలా పజిల్ అయిపోయింది. పోన్లేండి, వెరీ గుడ్. అవును, చాలా పడుతుంది ఈరోజు. అది పడాలండి, పడాలి. చాలా బాగుంది వల్లి గారు. మళ్ళీ ఒకసారి కొంచెం రిపీట్ చేయాలేమో. ఆ సింహిక దగ్గర నేను కొద్దిగా మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడ కొద్దిగా. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అంటే చెప్తారా? సరే, అయితే వచ్చే వారం కలుద్దాం 2వ సర్గతో. హనుమంతుడు లంకా పట్టణాన్ని దూరం నుంచి చూసి ఏం ఆలోచించాడు, ఏం చేయదలుచుకున్నాడు, ఇవన్నీ. అమృత, మీరేం చెప్పరా? మీరు దేనికి? నమస్తే అమ్మా. నేను చూసాను మీరు మారారు ఏంటని, మళ్ళీ కృష్ణయ్యని ఆ రాముల వారిని చూసి లేదు ఇక్కడే ఉన్నారు మన దగ్గర అనుకున్నా. జస్ట్ రూమ్ మారారు దగ్గర, రావట్లేదు సరిగా నెట్ అనేసి. ఏమిటికి మోహం కాకూడదంటే మీకు మోహం ముగ్ధులు అయిపోతుంటాం అనమాట. మునిగి తేలిపోతున్నాం అసలు. అది ఏ వర్షం బాగుంది కానీ హాయిగా, చాలా చాలా కొత్తగా పెడుతున్నారు కదా, చెప్తున్నారు కదా అన్ని. చాలా తెలియని విషయాలు ఉన్నాయి. అసలు ఏదో రామాయణం చదివాం విన్నాం అనుకున్నాం కానీ అమ్మో చాలా చాలా డెప్త్ లో వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు మీరు అసలు. అందుకనే మీకు ముగ్ధ మోహనవరం అయిపోతున్నాం అనమాట. ఏమిటికి లొంగకూడదు అన్నారు కానీ మేము ఎక్కడో అయిపోతున్నాం ఇక్కడ మీకు. అందుకే కొంచెం మెల్లిగా వెళ్తున్నాను. ఒక్కొక్క పెద్ద చెప్పకుండా మీరు రాసుకోవడానికి తేలిక. నేను వాలకం పూజ చేశాను అమ్మ. నేను ప్లీజ్ ఏమనుకోకండి, నేను రాయలేను, మీలో మునిగిపోతున్నాను. నేను ఆ ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పినవి నేను ఇంతవరకు ఫాలో అవి నేను అది గ్రహించాలన్న చోట నేను స్ట్రక్ అయిపోతున్నాను అనమాట. అది వాలకం పూజ నేను చేశానమ్మా. నాకేంటంటే మీరు చెప్పింది పైనుంచి కిందకన్నా, నాకు కింద నుంచి పైకి అని చెప్పారు గురువు గారు. అప్పుడు చేశాను నేను. తర్వాత 41 days నాకు ఒకే చోట పెట్టుకుంటూ వెళ్ళమన్నారు. మీరు ఇప్పుడు ఫస్ట్ నాకు ఇది క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఇలా మళ్ళీ తుడిపేసి మళ్ళీ చేయండి అన్నది నేను చేశాను.
మా ఇంట్లో నేను పుట్టక ముందు మా అమ్మ వాళ్ళు కదరమండలగిరి ఆంజనేయ స్వామి అని చెప్పి కర్ణాటక వెళ్ళారు. అక్కడ నుంచి ఒక ఫోటో తీసుకొచ్చారు. మా అమ్మ ఏమనుకుందేమో లాస్ట్ స్టేజ్ లో ఇది నీదేవే పట్టుకెళ్ళిపోయి ఇచ్చారు అనమాట. ఓ, ఆయనకి నేను ఎంత ఎత్తికినా నాకు ఆయన బాలకం కనిపించదు. నాకు ఎందుకు పిచ్చకపోతుంది ఆయన చూసినప్పుడు. ఎందుకు వాలం 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 లేని హనుమానే లేడు కదా, ఈయన దగ్గర ఏంటి వాలం లేదే అని చూస్తూ ఉన్నాను అనమాట ఆయనకి. నేను ఎప్పుడు మీకు ఆ ఫోటో చూపించి నేను క్లియర్ చేసుకుంటాను నా డౌట్ అది. మీకెవరు అంటే కనిపి మనం ఎలాంటి ఫోటో ఎంచుకోవాలంటే వాళ్ళ పూజప్పుడు ఆయన స్పష్టంగా కనపడాలి అవును అదే అవును అలాంటిది చూసి మనం ఎంచుకుని మొదలెట్టాలి. అవునమ్మా అవును కరెక్ట్. కొన్ని చోట్ల సగం కనిపించి సగం కనిపించకుండా అలాంటిది అవును తీసుకోండి. ఆ ఇది అసలు నాకు అసలు సగం కూడా కాదమ్మా. ఒక్కొక్కసారి చివరిది కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కదా, ఇలా అక్కడ ఏమీ కనిపించదు. నేను నాకు మీ దగ్గర అది డౌట్ క్లియర్ చేసుకుంటా. ఆ ఫోటో పట్టుకొని వస్తా ఒక రోజు మీ దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకోవాలండి. అలా కూడా ఉంటారా వాళ్ళం లేకుండా అనుమానం. వెనక్కతలు కొన్ని ఉంటుంది కనపడట్లా మీకు. ఆ అదే మరి నాకు అర్థం కావట్లేదు. ఓకే, యాత్ర అంతా బాగా జరిగిందా? మైసూర్ వెళ్ళారా కృష్ణయ్య దగ్గరికి? కృష్ణయ్య దగ్గరికి వెళ్ళలేకపోయామమ్మా. వెళ్ళారా? అది 2-3 సార్లు ట్రై చేసా. ఒక రోజు కావాలన్నారు. ఒక రోజు కావాలి, ఒక రోజు కావాలి. ఇంత టైం లేదు. పిలుస్తాడు ఆయన, వదలడు మిమ్మల్ని, అదే కదా పిలిచేస్తాడు. నవనీత కృష్ణ ఇంకొకసారి అందుకు ఎంత ముద్దులాడిపోతున్నాడు ఆయన. అసలు ముద్దుగారే యశోద అంటే అక్కడే ఉన్నట్టు నాకైతే. నేను ఇంకా అక్కడే స్ట్రక్ అయి ఉన్నాను. మళ్ళీ మళ్ళీ కూడా వెళ్ళినట్టు. పిల్లలందరూ బాగున్నారమ్మా? అందరూ అన్నయ్య బాగున్నారా? ఇవాళ ఏంటి మాట్లాడలేదు లేరా? ఉన్నారు. ఇవాళ అదే అసలు మాట్లాడలేదు. సరే సరే ఉంటామ్మా, థ్యాంక్ యూ. సరే అయితే అందరం వచ్చే వారం కలుద్దామండి. నమస్కారం.